అందరికీ నమస్కారం. ఎన్సియు లోకల్ న్యూస్ కు స్వాగతం. నాయకులతో ముచ్చట్లు కార్యక్రమానికి మనం కదిరి నియోజకవర్గంలో ఒక మహిళా నాయకురాలతో ఈరోజు ముచ్చట్లు కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఆర్థికంగా, రాజకీయంగా మహిళలు ఎదగాలంటే ఆమె జీవితం పలువురికి ఆదర్శం. శత్రువులు ఎవరైనా సరే ఆమెను చూస్తే భయపడే తత్వం ఆమెదే. వార్డు మెంబర్ నుండి రాష్ట్ర మహిళా కమిషనర్ వరకు ఎదిగిన గొప్ప వ్యక్తి ఆమె. ఆమె ఎవరో కారు, ఆమె పేరులోనే ఒక వైబ్రేషన్ ఉంది. పర్వీన్ బాను అంటే నియోజకవర్గమే కాకుండా చుట్టుపక్కల అన్ని నియోజకవర్గాల్లో కూడా ఆమె పేరు తెలియని వారు ఉండరు అంటే అతిశయోక్తి లేదు. ఆమె మన స్టూడియోలో ఈరోజు ఉన్నారు. ఆమె జీవిత విశేషాలు, రాజకీయ పరిణామాలు, ప్రస్తుత రాజకీయ పరిస్థితుల విషయం గురించి ఆమెనే అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం, వెల్కమ్ టు ఎన్సియు లోకల్ న్యూస్. నమస్తే, ఎన్సియు లోకల్ న్యూస్ కి స్వాగతం చెప్తున్నాము. అదేవిధంగా కదిరి ప్రజలకు, మన సహోదర సహోదరి మండలికి అందరికీ పేరు పేరున నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను. పర్వీన్ బాను, ఆ పేరు అంటేనే ఆ పేరులోనే వైబ్రేషన్ వస్తుంది. ఆ పేరును మీరు ఏ విధంగా తెచ్చుకున్నారు? మీ జీవిత విశేషాలు, మీ కుటుంబ నేపథ్యం చెప్తారా? తప్పకుండా చెప్దామండి. ఇంకొక విషయం ఏమంటే, ఈరోజు ఎన్సియు ఛానల్ వాళ్ళు వచ్చి నాతో పలకరించడము, నా జీవితం ఎలా సాగింది, నేను ఏమి అనేది ప్రజలకు తెలియజేయాలని చెప్పేసి వాళ్ళు రావడం నాకు చాలా సంతోషకరమైన విషయము. కాబట్టి మేము కూడా క్లుప్తంగా మీరు అడిగిన క్వశ్చన్లకు నేను కూడా సమాధానం ఇస్తూ, నా జీవితం కూడా ఒక తేట తెల్లమైన పేపర్ లాంటిది కాబట్టి ప్రజలకు అందరికీ తెలుసు. ఎందుకంటే ఈరోజు నా వయసు 60 సంవత్సరాలు. 60 సంవత్సరాల నుండి పుట్టినప్పటి నుండి కదిరిలోనే 60 సంవత్సరాల వరకు ఉన్నాము. అయితే ఒక విషయము, ఎప్పుడైనా కానీ మనిషికి పుట్టుక ఎంత ముఖ్యమో చావు కూడా అంతే ముఖ్యం. కాబట్టి నా చావు కూడా ఇక్కడే కదిరిలోనే జరుగుతుంది అని చెప్పేసి ఈ సందర్భంగా నేను గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను. మీ కుటుంబ నేపథ్యం చెప్తారా? అంటే మీరు స్టార్టింగ్ నుంచి కదిరిలోనే పుట్టారా, కదిరిలోనే పెరిగారు? అంటే మీ సొంత ఊరు కదిరేనా? అవునండి, మా కదిరిలో మా నాన్నగారి పేరు వచ్చేసి ఒక కే కరీం ఖాన్ అని చెప్పేసి మా నాన్నగారి పేరు. కే కరీం ఖాన్. కే కరీం ఖాన్ అంటే కుటాగుల కరీం ఖాన్ అని చెప్పేసి. అంటే దానికి కూడా ఒక కారణం ఉంది. కదిరి అనేది మధ్యలో వచ్చిన పేరు, కదిరి టౌన్. ఫస్ట్ కదిరికి మూల కారణం వచ్చేసి కుటాగులే, అదే ఊరు. ఇక్కడ దేవాలయము, మరి వచ్చేసి ఆలం ఖాన్ మస్జిద్ ఉంది కాబట్టి ఇక్కడ అలాగా డెవలప్ అయ్యి కదిరిగా మారింది. ఖాద్రి నరసింహస్వామి అని చెప్పేసి కదిరిగా మారింది. ఆ రకంగా కుటాగుల కరీం ఖాన్ మా నాన్న పేరు. మా నాన్న వచ్చేసి బీడీ ఇండస్ట్రియల్ ఓనర్ అనమాట. బీడీ ఫ్యాక్టరీ ఇండస్ట్రీ, బీడీ ఇండస్ట్రీ ఉండేది. అదే విధంగా మా నాన్నగారికి ఆ రోజుల్లోనే మహాత్మా కరీం అనేవాళ్ళు. మహాత్మా కరీం అనేవాళ్ళు. నాన్నగారికి వచ్చిన పెద్ద బిరుదు అనుకుంటాం. అదేమో అది ఎందుకు వచ్చిందో అదేమో అదైతే మాకు తెలియదు, కానీ మా నాన్నగారికి మహాత్మా కరీం అంటే ఆ రోజుల్లో బాగా గుర్తు చేసుకునేవాళ్ళు. ఆ రకంగా మా నాన్నగారు కరీం ఖాన్, బీడీ ఇండస్ట్రీ. మా నాన్నగారికి 2 బిడ్డలు, నేను ఏకైక కుమార్తెను. కాబట్టి కదిరిలోనే పుట్టాము, కదిరిలోనే బ్రతుకుతున్నాము. మా నాన్న కూడా ఒక ఉన్నత కుటుంబంలో నుంచి వచ్చిన వ్యక్తే. అయితే రాజకీయాలు అనేది మా ఇళ్లలో రాజకీయాలు అనేటివి లేవు. వ్యాపారస్తులు మా ఫ్యామిలీలో ఏదైనా కానీ వ్యాపారాలు చేసుకోవడము, ఆ రకంగా ఇది చేసుకునేవారు. రాజకీయ పునాది అయితే మా కుటుంబంలో లేదు. మరి దాని తర్వాత నాకు పెళ్ళి అయిన తర్వాత మా హస్బెండ్ పేరు వచ్చేసి ఎన్ హబీబ్ ఖాన్. నిమ్మన్పల్లి హబీబ్ ఖాన్. అతనికి రాజకీయాల్లో కొంచెం మక్కువ ఎక్కువ. ఆ రకంగా రాజకీయాల్లో మా హస్బెండ్ వచ్చేసి 1980లో ఇండిపెండెంట్ కౌన్సిలర్ అనమాట. కౌన్సిలర్. ఆ రకంగా రాజకీయ అనేది ఆ రోజుల్లో మా భర్త గారితోనే మాకు తెలిసింది. అదే విధంగా ఆ రోజుల్లోనే నిజాం అలీ మా బీడీ ఫ్యాక్టరీలకు కార్మికుల ఓనర్ అతను. ఆ రకంగా అతను ఎమ్మెల్యే కావడము, మినిస్టర్ కావడము, అంటే మా ఇళ్లకు రావడము, వాళ్ళతో సన్నిహిత సంబంధాలు ఉండేవి. అదే విధంగా అబ్దుల్ రసూల్ అని చెప్పేసి ఒక రాజకీయ నాయకుడు వ్యక్తి కూడా పెద్దవారు ఉండేవారు. అతనికి మామూలుగా అంకుల్ అని పిలిచేవాళ్ళం మేము. అంకుల్ అని పిలిచేవాళ్ళము.
నేను బాగా మాట్లాడతాను, డేరింగ్గా ఉంటాను అని చెప్పేసి మా అంకుల్ అబ్దుల్ గారు చెప్పేది, నువ్వు రాజకీయాల్లో ఉంటే బాగుండేది మా ఇట్లా అని చెప్పేసి. అంటే ఆ రోజుల్లో రాజకీయాల్లో ముస్లిం కుటుంబంలో మహిళలు ఎవరు వచ్చింది లేదు ఆ రకంగా. అంటే చెప్పేవారు, ఎందుకంటే ఆ రోజుల్లో కౌన్సిలర్లకు అందరినీ తీసుకొని క్యాంప్ మెయింటైన్ చేసి వాళ్ళకి ఆ రకంగా రాజకీయంగా మా హస్బెండ్ వెనకాల మేము ఆ రకంగా మేమే మదనపల్లిలో మా హౌస్ లో పెట్టుకొని క్యాంప్ మెయింటైన్ చేసి వాళ్ళకు చైర్మన్ చేయడం జరిగింది. ఆ రకంగా మా అప్పుడు మాట్లాడేటప్పుడు ఎప్పుడో మాతో సన్నిహితంగా మాట్లాడేవాళ్ళు అబ్దుల్ సాబు. ఆ రకంగా నువ్వు రాజకీయాల్లో ఉంటే బాగుండేది అని ఆ రోజుల్లో చెప్పేవాళ్ళు. అయితే దాని తర్వాత ఇంకా రాజకీయం గురించి వచ్చేసారు కాబట్టి రాజకీయం గురించి పూర్తిగా మాట్లాడాలి. మా హస్బెండ్ 1980లో ఇండిపెండెంట్ కౌన్సిలరు. దాని తర్వాత 83లో తెలుగుదేశం పార్టీ పుట్టింది. 83లో తెలుగుదేశం పార్టీ. అంతకుముందు మీ హస్బెండ్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా? కాంగ్రెస్ అంటే ఒకే పార్టీనే కదా ఉన్నింది, ఎక్కడ ఏ పార్టీ అనేది లేదు. కాంగ్రెస్ పార్టీ ఉన్నింది. అయితే ఇండిపెండెంట్ కౌన్సిలర్. మున్సిపాలిటీకి అప్పుడు పార్టీలు ఉన్నాయో లేవో నాకు కూడా అంత అవగాహన లేదు. అయితే ఇండిపెండెంట్ కౌన్సిలర్ మా హస్బెండ్. మళ్ళీ చైర్మన్ రేస్ లో కూడా ఉన్నారు. ఆ రకంగా మా రాజకీయ జీవితం స్టార్ట్ అయింది, అంటే మా హస్బెండ్ది. దాని తర్వాత వచ్చేసి తెలుగుదేశం పార్టీ 1983లో పుట్టడము. మేము మా భర్త గారు ఎన్టీఆర్ కి అభిమానులు. మనం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి సినిమాలంటే మాకు చాలా ఇష్టము. 1కి 4 సార్లు చూసేవాళ్ళము. 2 భార్యాభర్తల సినిమా వెళ్ళేవాళ్ళము, చూసేవాళ్ళము. ఆ రకంగా ఆ రోజులో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు హైదరాబాద్ లో ఎమ్మెల్యే క్వార్టర్స్ లో పార్టీ ఇనాగ్రేషన్ చేస్తున్నారంటే అప్పుడు జొన్న ఆదినారాయణరావు అని చెప్పేసి ఉన్నారు. ఫస్ట్ మా ఫౌండరు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వచ్చేసి ఆదినారాయణరావు గారు. ఆ రకంగా పార్టీ అంటే మళ్ళీ దాని తర్వాత అంటే ఆ టైంలో పార్టీ ఇనాగ్రేషన్ కి వెళ్ళినారు. దాని తర్వాత ఎమ్మెల్యే రేస్ లో వచ్చేసి కదిరి నుండి మా హస్బెండ్ ఒకటి, ఎమ్మెల్యే షాకిర్ ఒకటి, 2 పార్టీలో టికెట్ అడిగింది. కదిరి నుండి మా హస్బెండ్ అతను. అయితే షాకిర్కి ఇవ్వడం జరిగింది. అయితే కలిసి పనిచేయడం కూడా జరిగింది. షాకిర్ గెలిచాడు. ఆ రకంగా రాజకీయ ప్రస్తావన అలా సాగింది. మీరు ఎంతవరకు చదువుకున్నారు? అంటే ఆ రోజుల్లో ముస్లిం ఇళ్లలో ఎక్కువ చదివించే వాళ్ళు కాదు. అయినా కానీ ఆ రోజుల్లో గర్ల్స్ హై స్కూల్ ఉన్నింది. గర్ల్స్ హై స్కూల్లో చదువుకున్నాము. అంతవరకు ఎక్కువ భాగము చదువుకున్నానంటే చదువు తక్కువే. అయితే రాజకీయాల్లో తిరిగిన తర్వాత రాజకీయ అనుభవము, రాజకీయ చదువు కొంచెం బాగా అబ్బింది. అంటే చదువుకునే టైంలోనే మీరు ఏమైనా ఉద్యమాలు కానీ అలాంటివి ఏమైనా చేశారా? అసలు ఇంటి నుండి ఆడబిడ్డలు పోవడమే ఎక్కువ. అప్పుడు గగనం. అయితే ఒక విషయం ఏమంటే ముస్లిం ఇళ్లలో ఉర్దూ, అరబీ కంపల్సరిగా చదివించేవాళ్ళు. అది చదువుకుంటే చాలు అనేవాళ్ళు. అయితే మా నాన్నగారు చాలా ఉన్నత భావాలు కలిగిన వ్యక్తి. ఆ రకంగా మాకు గర్ల్స్ హై స్కూల్లో 10th వరకు ఉన్నింది అనమాట. అక్కడ గర్ల్స్ హై స్కూల్లో జాయిన్ చేసి చదివించారు. ఇంకొక విషయం ఏమంటే మా నాన్న గురించి చెప్పుకోవాలంటే మా నాన్నగారు ఆ కాలంలోనే మాకు బట్టలు తీసుకోవాలంటే బెంగళూరు, మెడ్రాసు అట్లా తీసుకొని పోయి మాకు చిన్న పిల్లలకే మా ఇష్టం వచ్చిన బట్టలు కొనిచ్చడము. ఆ రకంగా మాకు ప్రతి ఒక్క అంటే ఢిల్లీ అయితేనేమి, కలకత్తా అయితేనేమి, మరి ఇక్కడ మా ఆంధ్రప్రదేశ్లో రాజమండ్రి, బొబ్బిలి, భద్రాచలము ఇవన్నీ తిప్పారనమాట. వైజాగ్ అట్లా ఎక్కువ మాకు తిప్పేవారు. ఆ రకంగా మాకు ఎందుకంటే అవగాహన రావాలి అని చెప్పేసి ముస్లిం ఇళ్లలో ఎక్కువ పోయేవాళ్ళు కూడా కాదు. ఆ రకంగా కాకుండా మా నాన్నగారు అయితే మాకు ఫ్యామిలీని పిలుచుకొని పోయేవాళ్ళు. పిలుచుకొని పోయి మమ్మల్ని అందరినీ తిప్పి ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి అని చూపించేది. భద్రాచలంలో మా నాన్నగారు ఆ కాలంలోనే రామాలయానికి కూడా పిలుచుకొని వెళ్ళాము. బొబ్బిల్లో అక్కడ రాజు గారి కోటలు అవన్నీ ఆ కాలం అంటే నాకు అప్పుడు ఒక 10 సంవత్సరాలు ఉంటాయి అనుకుంటాను. ఆ కాలంలోనే ఆ రకంగా పిలుచుకొని పోయి ఎక్కడైనా ఏదైనా ఉంటే చరిత్రలో నిలిచే విషయాలు ఏవైనా ఉంటే మాకు చూపించుకొని వచ్చేవారు. ముస్లిం ఇళ్లలోనే మహిళలు బయటికి రావడం అనేది గగనం. ఈ పరిస్థితుల్లో కూడా అంటే అప్పటి పరిస్థితులు అలా ఉన్నాయి, ఇప్పుడు అంటే మారిపోయింది అనుకోండి. అటువంటి పరిస్థితుల్లో కూడా మీరు రాజకీయాలలోకి రావడానికి దోహదపడిన బలమైన కారణం ఏమి? దోహదపడిన కారణం అంటే ముస్లిం ఇళ్లలో నేను కూడా బుర్కా వేసుకొని తిరిగేదాన్ని. ఆ కాలంలో ఇంటి నుంచి బయట వెళ్ళేవాళ్ళం కాదు మేము. మాకు ఏమైనా షాపింగ్ చేయాలన్నా కానీ కదిరిలో
వాళ్ళు అంగిళ్ళకు మగవాళ్ళు పోయి బట్టలు పంపిస్తే మేము సెలెక్ట్ చేసుకొని తీసుకునేవాళ్ళము. అంటే అంత గోశాలో ఉండేవాళ్ళము. ఆ రోజుల్లో జట్కాల్లో రిక్షాల్లో పోయినా కానీ కర్టన్లు వేసుకొని దానికి వెళ్ళేవాళ్ళము. ఆ రకంగా ఉన్నింది. మా భర్త గారు కానీ మాకు ఎప్పుడు ధైర్యంగా మాట్లాడడంలో కానీ, ఒకటి మా నాన్నగారి గురించి చెప్పుకోవాలి, అబద్ధాలు చెప్పడము, చెప్పిన పని చేసే అంత ధైర్యము, ఏదన్నా కానీ చేస్తే తప్పు చేసినా ఒప్పు చేసినా చెప్పే అంత ధైర్యం మా నాన్నగారు కల్పించారు. ఏదైనా కానీ, ఎందుకంటే ఎప్పుడైతే తల్లిదండ్రులతో చనువుగా బిడ్డలు ఏదైనా కానీ చెప్తే వాళ్ళు సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుందని ఆ రోజుల్లో మా నాన్నగారు భావించారో ఏమో, అయితే మాకైతే తెలీదు. ఆ రకంగా మాకు పెంచి పోషించారు. ఆ రకంగా ధైర్యం ఉన్నది. దాని తర్వాత నా భర్త గారు కానీ ఏ రోజు మేము మాట్లాడినా ధైర్యంగా మేము ఏదన్నా కానీ చెప్పినా కానీ దానికి ఇది చేసేవాళ్ళు కాదు. మేము ఎవరితోన్నా కలిసినా మాట్లాడినా కానీ ఆ రకంగా నిర్బంధించడం లేదు. ఆ టైంలో 89లో అంటే 83లో పార్టీ తెలుగుదేశం పార్టీ పుట్టడము, 83లో ఆస్పిరెంట్ గా మా హస్బెండ్ పోయి టికెట్ కోరడము జరిగింది. దాని తర్వాత జొన్నా సూనాణ గారు, అంటే ఆ టైంలో అంత ఇది లేదు, జొన్నా సూనాణ గారు జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు, జొన్నా సూర్యనారాయణ గారు. ఆ టైంలో మా హస్బెండ్ కి జొన్నా సూనాణకి చాలా మంచి సంబంధాలు అనమాట. వాళ్ళు బాగా మంచి ఫ్రెండ్స్. ఆ రకంగా మైనార్టీ కాదు, మహిళలకి ఎవరికైనా ఇప్పుడు మహిళా కోటా అని ఉంటుంది కదా పార్టీలో, టికెట్ ఇది కమిటీలో వేయడానికి, ఆ రకంగా కమిటీలో వేయడానికి మా పేరు కూడా ఒకటి తీసుకొని కమిటీలో వేసేవాళ్ళు. కానీ మేము రాజకీయాల్లో మీటింగ్లకు దాంట్లో ఇంట్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళం కాదు. అయితే 94లో తెలుగుదేశం టికెట్ అడుగుదాము, లాస్ట్ టైం మాకు రాలేదు కాబట్టి 83లో రాలేదు అని చెప్పేసి మా హస్బెండ్ నాకు ప్రోత్సహించి పిలుచుకొని వెళ్ళడం జరిగింది రామారావు గారి దగ్గరికి. చాలా మాకు ప్రియతమ నాయకులు, ప్రియతమ హీరో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఆ రకంగా రామారావు గారి దగ్గరికి వెళ్ళేటప్పుడు బుర్కా తీసేసే పిలుచుకొని వెళ్ళారు మా హస్బెండ్. టికెట్ అడిగాము, పోరాడాము. ఆ సమయంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి నా పేరు గుర్తులేదు. అయినా కానీ నేను ఎక్కువ శాతం బంగారు గాజులు వేసుకునేదాన్ని నేను. ఆ రకంగా ఒకానొక సమయంలో ఆ బంగారు గాజుల అమ్మాయికి ఇచ్చేద్దాము కదిరి సీటు అని చెప్పడము, ఆ పార్టీలో గ్రూపులు ఉన్నాయి. ఆ సమయంలోనే అది నేను చెప్పదలుచుకొని డిక్లేర్ చేయడము, మళ్ళీ దాని తర్వాత జొన్నా సున్నాణకు డిక్లేర్ చేయడం జరిగింది. జొన్నా సున్నాణకి కూడా పార్టీకి మేము పనిచేసాము. జొన్నా సున్నాణ అత్యధిక మెజార్టీతో 55,000 మెజార్టీ. అప్పటి వరకు కదిరిలో ముస్లిం మైనార్టీలకే ఇచ్చేవాళ్ళు. ఎమ్మెల్యే సీటు కానీ, ముస్లిం చైర్మన్ కానీ 2 సీట్లు ముస్లింలకే అంకితం అన్నమాట. ఆ టైంలోనే చంద్రబాబు అంటే అప్పుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి హయాంలో 94లో ఒక బీసీ వ్యక్తిని అభ్యర్థిగా నిలపడం జరిగింది. బీసీ అభ్యర్థికి అత్యధిక మెజార్టీ ఇచ్చాము. ఆ రోజు ముస్లింస్ అయితేనేమి అన్ని కులాలు మతాలు అతీతంగా 55,000 మెజార్టీ, అంటే రాష్ట్రంలోనే హైయెస్ట్ మెజార్టీ జొన్నా సున్నాణకి. ఆ రకంగా జొన్నా సున్నాణకి అసెంబ్లీకి పంపించడం జరిగింది. అప్పటి నుంచి జొన్నా సున్నాణతో పాటు రాజకీయాల్లో బురకా లేకుండానే రాజకీయాలు చేస్తూ వచ్చాం. మీకు ఒక నిజం అడుగుతాం, చెప్తారా? మీది లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజా? మాది లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజా అంటే మా కాలంలో లవ్ అనేది లేదనమాట. లేదు. అయితే ఒక విషయం ఏమరా అంటే, మదనపల్లిలో మా అన్నకి పెళ్లి కూతురు చూసే వెళ్ళాం మేము. అప్పుడు మా హస్బెండ్ నాకు చూసి చాలా ఇష్టపడి ఈ అమ్మాయికి నాకు ఇచ్చి పెళ్లి చేయండి అని చెప్పేసి చాలా వెంటబడి మా అమ్మ వాళ్ళకు చెప్పి ఒప్పించి, అంటే అరేంజ్ మ్యారేజ్. సార్కు మీరు నచ్చారు, మరి మీకు సార్ నచ్చారా? ఆ కాలంలో నచ్చారా లేదా అనేది కాదు, పెద్దవాళ్ళు ఏది చెప్తే అంటే నచ్చకనే ఇంతవరకు సంసారాలు చేసి ఇప్పుడు కాదు, ఆ కాలంలో పెళ్లి చూపులు జరిగినప్పుడు సార్ మిమ్మల్ని చూడగానే నాకు ఆ అమ్మాయి నచ్చింది, నేను ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను అన్నారు. మీకు కూడా అదే విధంగానే సార్ నచ్చారా? పాత సినిమాల్లో చెప్పినట్లు అతను నా వెంటబడి మాట్లాడినప్పుడు నేను ఎదిరించడం జరిగింది. ఆ రకంగా నేను చూశాను అనమాట. వ్యక్తికైతే నేను కూడా చూస్తున్నాను. దాని తర్వాతనే మాకు పెళ్లి జరిగింది. ఈ 40 సంవత్సరాల రాజకీయ అనుభవంలో మీకు ఎదురైన చేదు అనుభవం ఏంటి? చేదు అనుభవం ఏది అంటే, ఒకటి వచ్చేసి నేను స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు చనిపోయే వరకు నేను రామారావు గారితోనే ఉన్నాను పార్టీలో. దాని తర్వాత పార్టీ మారినప్పుడు, అంటే మన అధినాయకులు చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు నేను రామారావు గారితోనే ఉన్నాను. రామారావు గారు చనిపోయిన తర్వాత నేను మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోకి చేరాను అనమాట.
ఎందుకంటే మా ప్రియతమ నాయకులు మాకు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అంటే చాలా అభిమానం, చెప్తున్నాను కదా. అభిమానం. ఆ రకంగా వారితోనే మేము ఉన్నాము. ఆ టైంలో మన చంద్రబాబు నాయుడు గారు పోలిట్ బ్యూరోలో కదిరి ముస్లిం మహిళకి రాజ్యసభ ఇద్దాము అని చెప్పడము, అక్కడ నేను స్వర్గీయ నందమూరి రామారావుతో ఉన్నప్పుడు అక్కడే ఉండారు వాళ్ళు అని చెప్పడంతో అది చేజారిపోవడము, అది ఒక చేదు అనుభవం నాకు. నెక్స్ట్ వచ్చేసి 2000లో నాకు చైర్మన్ టికెట్ ఇచ్చారు. చైర్మన్ టికెట్, ఒక ఓటు కౌన్సిలర్ కి, ఒక ఓటు చైర్మన్. సపోజ్ ఇప్పుడు ఎమ్మెల్యే ఎంపీ ఓట్లు ఎట్లా జరుగుతాయో ఒక ఎమ్మెల్యేకి ఒక ఎంపీకి అన్నట్లు ఆ రకంగా. అప్పుడు 800 అప్పుడు వచ్చేసి మినిస్టర్ షాకీర్ గారికి నాకు, అంటే మినిస్టర్ షాకీర్ భార్యకి నాకు పోటీ ఉన్నింది. ఆ రకంగా 800 ఓట్లతో నేను ఓడిపోవడం జరిగింది. అది ఒక చేదు అనుభవం నా జీవితంలో. అంటే మీ రాజకీయ జీవితంలో 2 చేదు అనుభవాలు ఉన్నాయి. అనుభవాలు. ఈ అనుభవంలో మీరు అనుభవించిన పదవులు ఏవి? మేము అనుభవించిన పదవులు అంటే రాజకీయ పరంగా చాలా పదవులు అనుభవించాము. జిల్లా కార్యదర్శి అయితేనేమి, ఆర్గనైజర్ సెక్రటరీ అయితేనేమి, జిల్లా అధ్యక్షురాలుగా అయితేనేమి, రాష్ట్ర మహిళా ఆర్గనైజర్ సెక్రటరీగా అయితేనేమి, ఆ రకంగా 2 టైమ్స్ నేను జిల్లా అధ్యక్షురాలుగా చేశాను ఉమ్మడి అనంతపురం జిల్లాలో. 2 టైమ్స్ స్టేట్ మహిళా కార్యదర్శిగా, అంటే ఆర్గనైజర్ సెక్రటరీగా 2 టైమ్స్ చేశాను. ఆ రకంగా రాజకీయ పదవులు అనుభవించాను. మరి వచ్చేసి నేను 94లో కూడా నేను ఆస్పిరెంట్ అనమాట. 94లో ఆస్పిరెంట్ జొన్నా సున్నానికి ఇవ్వడం జరిగింది. 99లో వచ్చేసి ఆ రోజు మణికుమారి గారికి, నాకి, పుష్పలీల అని చెప్పేసి 3 పిలిచారనమాట. ఆ రోజు మాకే వస్తుంది అని చెప్పేసి టికెట్ తీసుకొని వెళ్దురు అన్నట్లు పయ్యావుల కేశవ గారు ఆ రోజు అధ్యక్షులు, అమ్మ తీసుకొని వెళ్దు అన్నట్లు ఆ రోజు చెప్పడం జరిగింది. అయితే మా అదృష్టం అప్పుడు కూడా చేజారిపోయి ఆ రోజు అలయన్స్లో బీజేపీకి ఇవ్వడం జరిగింది. ఆ రోజు బీజేపీ గెలవడం జరిగింది. దాని తర్వాత లాస్ట్ 2017లో నాకు ఉమెన్ కమిషన్ మెంబర్గా ఇచ్చారనమాట. ఆ రోజు కూడా నేను ఎమ్మెల్సీ అడిగాను, మరి వచ్చేసి మహిళా కమిషన్ అధ్యక్షురాలుగా ఇవ్వమని అడిగాను. అయితే బాబు గారు వచ్చేసి మహిళా కమిషన్ మెంబర్గా ఇచ్చారు. అయితే నేను మెంబర్గా 5 సంవత్సరాలు పూర్తి చేశాను. కౌన్సిలర్గా ఉన్నాను నేను. కౌన్సిలర్గా ఉన్నాను. అంటే అప్పుడు ఆ తెలుగుదేశం పార్టీకి మాకు అన్ని సీట్లు రాలేదు. మరి దాని తర్వాత నెక్స్ట్ నేను పోటీ చేయలేదు. మాకు సీట్లు వచ్చినప్పుడు వేరే వాళ్ళకు, తెలుగుదేశం పార్టీకి మాకు మెజారిటీ వచ్చినప్పుడు వేరే వాళ్ళకి చైర్మన్ చేయడం జరిగింది. అది కూడా ముస్లిం మైనారిటీ మహిళకే. ఆ రకంగా మా రాజకీయ పదవులు అనుభవించారు. మీరు మొదటి నుండి తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారా? అవును. తెలుగుదేశం పార్టీ అంటే మాకు తెలుగుదేశం పార్టీలోనే జాయినింగ్. అంటే మేము అడిగేది అంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు మీద అభిమానంతో మీరు తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ అయ్యారా, లేక తెలుగుదేశం పార్టీ చేస్తున్న అభివృద్ధి పనులను, సంక్షేమ పథకాలను చూసి పార్టీలోకి జాయిన్ అయ్యారా? మొదట చెప్పాల్సిన, లేదా ఇంకోటి మీరు ప్రజలకు ఏమైనా సేవ చేయాలనే ఉద్దేశంతో పార్టీలోకి వచ్చారు? అన్ని 4 ఒకే క్వశ్చన్ లోనే ఉన్నాయి. ఒకటి, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి అభిమానులు. ఈ రోజుకి మా కుటుంబం అంతా తెలుగుదేశం పార్టీ అంటే చిన్న పిల్లోళ్ళు గాని తెలుగుదేశం పార్టీని అంటారు. మా బిడ్డలకు పెళ్లిళ్ళు చేసి ఆడబిడ్డలు వాళ్ళ అత్తవారి ఇంటికి వెళ్ళినా అక్కడ వాళ్ళ అత్తవారు ఏదన్నా వేరే పార్టీ గురించి వాళ్ళు ఆలోచించినా మా పిల్లలు మటుకు తెలుగుదేశం పార్టీకే ఓటేస్తారు. రామారావు గారి అంటే చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి విధేయతగానే ఈ రోజుకి ఏదన్నా పోస్టులు పెట్టడం గానీ, ఏదన్నా మాట్లాడడం గానీ, అంటే అంత వీరాభిమానం మేము తెలుగుదేశం పార్టీలో ఉండారా అని మీరు క్వశ్చన్ అడిగారు. ఫస్ట్ మేము రామారావు గారి అభిమానము. సెకండ్ వచ్చేసి రామారావు గారు ఆ రోజుల్లో కులమతాలకు అతీతంగా ముస్లిం మైనార్టీలకు అయితేనేమి, ఎస్సీ ఎస్టీలకు అయితేనేమి, కార్మికులకు, కర్షకులకు, బీసీలకు అందరికీ మంచి సమానమైన సంక్షేమ కార్యక్రమాలు పెట్టడము. ఆ రోజు 2 రూపాయల కిలో బియ్యం ఇవ్వడము, పక్కా గృహాలు ఇవ్వడము, ధోతీ కపడా అని చెప్పేసి ఒక చీర, ఒక ధోతి, ఆ రకంగా అంటే పేద ప్రజలకు ఆదుకోవడము, అలాంటి బృహత్తరమైన కార్యక్రమాలు చేసిన పార్టీ మన తెలుగుదేశం పార్టీ. దాన్ని ఆకర్షించే తెలుగుదేశం పార్టీలో మేము కూడా రావాలి, మా చేతనైనంత మేము కూడా ప్రజాసేవ చేయాలి అనే ఒక ఉద్దేశంతోనే ఈ రోజుకి ప్రజాసేవ చేయాలనే
పార్టీకి పనిచేస్తున్నాము. ఉమ్, అంటే అవకాశము మా చేతనైనంత వరకు ప్రజల్లోనే ఉన్నాము. ఉమ్, ప్రజలు ఇంకొక విషయం ఏమంటే అర్ధరాత్రికి కానీ నా దగ్గర నిర్భయంగా వస్తున్నారు, వస్తారు కూడా. వాళ్ళలో ఒక నమ్మకం కూడా ఉంది, ఏమంటే ఆమె చేతనైన పని ఆమె అర్ధరాత్రికి వెళ్ళినా కానీ చేస్తుంది అనేది కూడా ఒక చేస్తుంది. నమ్మకము ఆ దేవుడు తెచ్చి పెట్టాడంటే ఉమ్, ఆ దేవునికి శిరస్సు వహించి నేను ఎంతో కృతజ్ఞతలు తెలియజేసుకోండి ఉమ్. ఆ తెలుగుదేశం పార్టీకి, ఆ ప్రజలకి. మహిళలకు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏ విధమైన భద్రత అనేది ఉండింది, ఇప్పుడున్న ప్రభుత్వంలో ఏ విధమైన భద్రత అనేది ఉంది? భద్రత గురించి మాట్లాడాలంటే తెలుగుదేశం ప్రభుత్వంలోనే మహిళలకు భద్రత భద్రత ఉంది. ఉంది. మహిళలకి గౌరవం తెచ్చి పెట్టింది తెలుగుదేశం పార్టీ. ఉమ్, మహిళలకి భద్రత కల్పించింది కూడా తెలుగుదేశం పార్టీ. మహిళలకి ఆర్థికంగా, ఉమ్, ఆరోగ్యపరంగా, ఉమ్. విద్యా ఉద్యోగ పరంగా కూడా ఆర్సిదిద్దింది మన తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం. మన చంద్రబాబు నాయుడు గారు ఉమ్, మహిళా సాధికారిత అని చెప్పేసి ఉమ్, ఆ రోజుల్లో ఈరోజు మహిళలు ఇంత చైతన్యవంతులై బయటికి, ఈరోజు అంటే ఆ కాలం కాదు, ఈ కాలంలో ప్రతి ఒక్క మహిళ చైతన్యవంతురాలయ్యి పార్టీ కార్యక్రమాలకు, ఏ పార్టీ అయినా కానీ బయటికి వస్తున్నారు, వాళ్ళు పనులు చేస్తున్నారు అంటే ఉమ్. అది ఒక్క తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీతో చైతన్యం అని చెప్తాను. చైతన్యం. ఎందుకంటే ఉమ్. తెలుగుదేశం పార్టీలో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మహిళలకి, అంటే అట్టడుగు స్థాయిలో ఉన్న మహిళలకి అందరికీ 10 మందికి ఒక గ్రూప్ చేసి ఉమ్, దినం ₹1 కూడబెట్టండి అని చెప్పేసి ఉమ్, ఆ రోజు ఢాక్రా గ్రూపులు ఉమ్. చేశారు. డ్వాక్రా గ్రూపులు. ఢాక్రా గ్రూపులతో ఈరోజు చాలా చైతన్యవంతులైనారు మహిళలు. ఉమ్, ఢాక్రా గ్రూపులు చేసిన తర్వాత మహిళలకు ఒక చిరునామా అనేది వచ్చింది. ఉమ్. ఇంతకు ముందు అసలు కనీసము మహిళలకు ఓటేయండి అని కూడా అడిగేవారు కాదు. అడిగేవారు కాదు. వాళ్ళ భర్తలో, వాళ్ళ తండ్రులో, ఉమ్, ఎవరన్నా వాళ్ళ అన్నలో ఉంటే మీ ఇంట్లో ఓట్లు వేయించేయండి అని చెప్పేసి ఉమ్, ఆ రకంగా ప్రచారం సాగేది. ఈ రోజు ప్రతి ఒక్క మహిళకి అమ్మ మీరు ఓటేయండి అని చెప్తున్నారు అంటే ఆ చైతన్యం చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడుతోనే ఆ రోజు ఒక చిరునామా ఏర్పాటు చేసి ఈ రోజు ఏ మహిళ ఫలానా వ్యక్తి భార్య, ఫలానా వ్యక్తి కూతురు అనేది కాదు, ఉమ్, ఆ మహిళకే చిరునామా ఉంది. ఉమ్, ఎందుకంటే డాక్రా గ్రూపుల్లో ఉన్నారు కాబట్టి ఉమ్. వాళ్ళకు ఒక పేరు ఉంది, వాళ్ళకు డోర్ నెంబర్ ఉంది, వాళ్ళకు ఒక ఆధార్ కార్డు ఉంది. ఆధార్ కార్డు అంతే ఇప్పుడు వచ్చేయాలండి. అందరికీ వచ్చాయనుకోండి. డాక్రా గ్రూపులతోనే మహిళలకు చైతన్యవంతమైనారు మహిళలు. ఉమ్, ఇంకా చదువుకోవడానికి బాలికలకి ఆ కాలంలోనే దూరం నుంచి వచ్చే వాళ్ళకి సైకిల్ ఇచ్చారు, ఉమ్, చదువుకోవడానికి ఆడబిడ్డలకి ఆదరించారు. మరి వచ్చేసి రిజర్వేషన్ కూడా పెట్టారు. ఉద్యోగ పరంగా అయితేనేమి, చదువు పరంగా అయితేనేమి వాళ్ళకు ఆ రకంగా వాళ్ళకు చేయూతనివ్వడము. మహిళలు ఆ రకంగా చైతన్యవంతులై భద్రత కూడా, మహిళలు పోలీస్ స్టేషన్ కానీ ఎంఆర్ ఆఫీసుల్లో కానీ పోతే ఉమ్, ఈ మహిళలకి బాగా కూర్చోబెట్టి గౌరవించి అమ్మా ఏం చేయాలి అని చెప్పేసి ఆఫీసర్లు పనిచేసేవాళ్ళు. ఉమ్. ఇంకా ఈ రోజు ఈ ప్రభుత్వంలో మహిళలకు చంపివేస్తున్నా, అరాచకాలు జరుగుతున్నా, అత్యాచారాలు చేస్తున్నా ఉమ్. అడిగే నాదుడు లేడు. పోలీస్ స్టేషన్కి వెళ్తే ఉల్టా వాళ్ళపైన కేసులు పెడతా ఉంటారు. వాళ్ళపైన కేసులు పెట్టడం. ఈ రోజు ఎవరైనా కానీ మహిళకు కొట్టారో, చేయి పట్టి లాగారో, లేకుంటే ఏమన్నా చేశారో ఇట్లా అని చెప్పేసి స్టేషన్కి పోయి ఉమ్, సార్ ఈ రకమైన పరిస్థితి అంటే ఉమ్, ఎవరో నాయకులు ఫోన్ చేస్తారు, అది కాదు ఇది అని చెప్పేసి. ఉమ్. అంటే ఆ మహిళ కేసు ఎత్తిపోతుంది, ఎత్తిపోతుంది. వాళ్ళదే జరుగుతా ఉంది. ఈ రకంగా ఇంకా భద్రత ఎక్కడుంది? ఇంకా భద్రత గురించి చెప్పాలంటే ఉమ్, మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న తాడేపల్లికి దగ్గరలోనే ఒక మహిళ పైన అత్యాచారం చేసి హత్య చేయబడింది. అవును. ఈ పొద్దుటూరుకు ఆ కేసు ఎవరు ఏమి అనేది బయటికి రాలేదు. బాలేదు. నెక్స్ట్ విజయవాడలో గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక మతిస్థిమితం లేని అమ్మాయిపై 3 రోజులు అత్యాచారం చేసినప్పుడు ఆ హాస్పిటల్ సిబ్బంది దాంట్లో కలిసి ఉన్నారా లేదా అది వేరే విషయము. ఒక హాస్పిటల్ ఆరోగ్య శాఖ మంత్రి ఒక మహిళ, హోమ్ మినిస్టర్ ఒక మహిళ, ఆ రకంగా ఉండి మరి ఉమెన్ కమిషన్ ఇవన్నీ ఉండి కూడా ఏం జరుగుతా ఉంది అని తెలుసుకోలేని పరిస్థితి. మా అధినాయకులు తెలుగుదేశం పార్టీలో ప్రతిపక్ష నేతగా అక్కడికి వెళ్తున్నాము అంటే ఆ రోజు వీళ్ళంతా ఏకమై వచ్చి ఎదుర్కోవడం జరిగింది. ఇంకా భద్రత అనేది ఎక్కడుంది? ఇక్కడ మన కర్నూలులో ఒక అమ్మాయి పైన అత్యాచారం చేసి చంపేశారు. ఓకే, ఇట్లా ఈ రకంగా మహిళలు చనిపోయినా దానిపైన చర్యలు లేవు, అత్యాచారాలు జరిగినా చర్యలు లేవు. ఇక్కడ పుంగనూరులో ఒక అమ్మాయి వైసీపీ నాయకుని కూతురు తక్కువ మార్కు, అంటే ఈమె ఫస్ట్ ర్యాంక్ లో ఉంది, ఆమెకు ర్యాంక్ కొంచెం తక్కువ ఉంది అని చెప్పేసి చదువులో వెనకబడారు. అంటే అది చదువు అనేది ఒకరు ఇచ్చేది కాదు, విద్య అనేది ఒక పెట్టని సంపద అన్నమాట.
ఎవరు దొంగలిచ్చడానికి లేదు, ఎవరు కొట్టుకొని పోవడానికి కాదు. అలాంటిది ఆ అమ్మాయి కష్టపడి చదివే అమ్మాయికి రాలేదని చెప్పేసి ఆ వైసీపీ నాయకుడు నా బిడ్డ వెనకల పడింది అని చెప్పేసి ఆ పాపకు పిలిచి ఆ స్కూల్లోనే చదవకూడదు అని చెప్పేసి టీసీ ఇచ్చి పంపించేసినప్పుడు ఆ పాప బాధపడి ఉరి వేసుకుంది. దానిపైన ఏం చేశారు? ఇంకా దీనికన్నా ఇంకా అంటే నేను మచ్చుకు కొన్ని చెప్తున్నాను. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో 30,000 మంది మహిళలు గల్లంతంటున్నారు, అదృశ్యమైపోయారు అంటున్నారు. ఈ 30,000 మహిళలు ఎక్కడ వెళ్ళారు? ప్రభుత్వం ఎక్కడైనా ఆలోచించిందా? ఏమన్నా జరుగుతా ఉందా? దానిపైన ఎంక్వైరీ చేస్తా ఉందా? మహిళలు దాంట్లో చిన్న బిడ్డలు ఉండొచ్చు, పెద్దవాళ్ళు ఉండొచ్చు, పెళ్లిళ్ళైన వాళ్ళు ఉండొచ్చు. అదృశ్యం అంటే ఒక్కసారి ఆలోచించండి. ఒక మహిళకు కానీ ఎవరికైనా కానీ నిర్బంధించి కొట్టడమో, చంపడమో, లేకుంటే వేరే దాళ్లకు బానిస చేయడమో, లేకుంటే చంపివేసి అవయవాలు తీసుకోవడమో ఒక్కసారి ఊహించి చూడండి, ఎంత బాధాకరమైన విషయం. చాలా దారుణంగా. అలాంటిది 30,000 మహిళలు అదృశ్యమైనారంటే చీమ కుట్టినట్లయినా ప్రభుత్వానికి లేదంటే తెలుగుదేశం పార్టీలో భద్రత ఉన్నిందా? వైసీపీ ప్రభుత్వంలో భద్రత ఉందా? ఇంకొక విషయం కూడా చెప్పదలుచుకున్నాను. ఉమెన్ కమిషన్ అంటే మహిళలకు ఎవరికైనా కానీ ఎక్కడైనా ఏమైనా ఆపద జరిగినప్పుడు, ఏదైనా ఉన్నప్పుడు అక్కడ తక్షణం వాలేది ఉమెన్ కమిషన్ తెలుగుదేశం పార్టీలో. ఆ రకంగా అంటే మేము 6 మంది మెంబర్లు ఉన్నాము. మా అధ్యక్షులు ననపనేని రాజ్కుమారి గారు ఉన్నారు. ఆమె మా అంతకు మేము ఎక్కడ ఏం జరిగినా ఎవరి ఏరియాలో వాళ్ళు మాట్లాడి కలెక్టర్ గారికో ఎస్పీ గారికో చెప్పడము, కేసులు పెట్టించడము, వాళ్ళపైన చర్యలు తీసుకోవడము, లేకుంటే చేసిన వ్యక్తి కనపడకుండా పోయింటే వాళ్ళకు వెతికిచ్చి వాళ్ళపైన కేసులు పెట్టించడము, ఎవరైనా అమ్మాయిలు తప్పిపోయినప్పుడు వాళ్ళకు బాలికా సదన్కి పంపించడము, ఆ రకమైన పనులు చేసేవాళ్ళం మేము. ఈ రోజు ఉమెన్ కమిషన్ ఉందా? ఎక్కడైనా విన్నారా మీరు ఉమెన్ కమిషన్ గురించి? ఏ సభ్యురాలు గాని, ఏ అధ్యక్షురాలు గాని, ఉమెన్ కమిషన్ అధ్యక్షురాలు గాని మహిళలకి ఒక పెట్టని కోట మహిళా కమిషన్, భార్యాభర్తలు కొట్లాడుకున్నా గాని వాళ్లకు పిలిచి వాళ్లకు కాంప్రమైజ్ చేసి వాళ్ళ కుటుంబాలు చక్కదిద్దినట్లు మాట్లాడేది ఉమెన్ కమిషన్. ఒక మహిళ పైన అత్యాచారం, ఒక రాజకీయ అంటే నేను పదవుల గురించి మాట్లాడకూడదని మాట్లాడడం లేదు, ఎంత పెద్ద రాజకీయ నాయకులైనా, ఎంత పెద్ద అఫీషియల్స్ అయినా గానీ వారిపైన చర్యలు తీసుకొని మహిళలకు కాపాడేది ఉమెన్ కమిషన్. అలాంటిది ఉమెన్ కమిషన్ లేదు, ఇంకా మహిళలకు మాట్లాడే వ్యక్తే లేదు. ఎవరుండరు? మేముండమని భరోసా. ఇంకా మహిళల రక్షణ కోసము రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దిశ చట్టం అని ఒకటి తీసుకొచ్చి రాష్ట్ర వ్యాప్తంగా దిశ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరి మహిళా మొబైల్లో యాప్ అనేది ఒకటి డౌన్లోడ్ చేయించి దాని ద్వారా రక్షణ కల్పిస్తాము అని అంటున్నారు. ఆ యాప్ వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? ఆ పోలీస్ స్టేషన్ల వల్ల రక్షణ అనేది కలుగుతుందా? అది 2019లోనో 20లోనో మన ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో ఒక మహిళ పైన జరిగిన అత్యాచారం, ఆమెకి చంపివేయడము, అత్యాచారం చేసి పెట్రోల్ పోసి తగిలించడము, నిండు ప్రాణాన్ని ఆ రకంగా చేసినప్పుడు కొత్తగా పాపం మన ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ఏమో చాలా గర్వంగా, చాలా ఉన్నతంగా నేను దిశ అనే చట్టాన్ని తెస్తున్నాను, మహిళలపైన అత్యాచారాలు జరిగినప్పుడు గన్ కన్నా ముందు జగన్ ఉంటాడు. కరెక్టే, మీరు చెప్పారు. దిశ చట్టం అని తెచ్చారు. దిశ చట్టం అనేది అమల్లోకి వచ్చిందా, చట్టమైందా అని నేను అడుగుతున్నాను. ఒక హోమ్ మినిస్టర్ ఏం చెప్తుంది? దిశ చట్టం అయింది, ఆ చట్టంలో 19 మందికో 18 మందికో మేము శిక్షలు వేసాము అని ఒక హోమ్ మినిస్టర్ చెప్తుంది. ఒక హోమ్ మినిస్టర్ చెప్తుంది దిశ చట్టం అనేది కాలేదు ఇట్లా అని ఒక హోమ్ మినిస్టర్ చెప్తుంది. వాళ్ళకే ప్రభుత్వంలో మినిస్టర్లుగా ఉన్న వాళ్ళకే అవగాహన లేనప్పుడు ఇంకా పేద ప్రజలకి, బడుగు బలహీన వర్గాల మహిళలకు, మహిళలంటేనే ఈ బడుగు బలహీన వర్గాల్లోనే సమానం మహిళలంటే. అందరూ అంత తెలివిగా ఉండరు, అంత చదువుకున్న వాళ్ళు ఉండరు. అక్కడైతే పాపం డాక్టర్ ఆమె, అలాంటి ఆమె పైనే అలాంటి అకృత్యం జరిగింది. అలాంటి వాళ్ళు యాప్ వేసుకొని ఏం చేస్తున్నారు? ఎవరు ఏం చేస్తున్నారు? పోలీస్ వ్యవస్థనే జగన్మోహన్ రెడ్డి గారు ఆ చట్టాన్ని చుట్టం చేసుకొని ఉక్కుపాదంతో దానికి చట్టాల్ని అణిచివేసి, తెలుగుదేశం పార్టీ అనేది కాదు, వేరే పార్టీ అనేది కాదు, ఎవరైనా గాని వాళ్ళకు మాట్లాడినారంటే వాళ్ళకు కొట్టడాలు, తిట్టడాలు, వాళ్ళపైన కేసులు పెట్టడాలు ఎవరు నోరు తెలుస్తాడు? పాపము జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మక్కా అక్కడ అరేబియన్ కంట్రీస్ లో రాజు గురించి ఎవరు మాట్లాడకూడదు, రాజు పేరు కూడా ఎత్తకూడదు.
అలాంటి పరిస్థితి అక్కడ. ఎందుకంటే రాజు గురించి మాట్లాడాలన్నా కానీ, రాజు గురించి చర్చించాలన్నా కానీ, ఆ చర్చించి అక్కడే ఉంటే పోలీసులు ఉంటారు కదా, వాళ్ళకి తీసుకొని పోయి లోపల వేసేసారంటే ఇంకా దిక్కేలే. కోడికత్తి సీను మాదిరిగా మగ్గాల్సిందే జైళ్ళల్లో. ఆ రకమైన పరిస్థితి. అలాంటి పరిస్థితి పాపం అవగాహన చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ అమల్లో పెట్టారు. ఎవ్వరు ప్రభుత్వం గురించి కానీ, లేదంటే ఎవరైనా మాకు వేధింపులు జరిగినా కానీ, ఎవరు వేధింపులు జరిగినా మేము జరిపించుకున్నా పోలీస్ స్టేషన్కి పోతే దానిపైన చర్యలు తీసుకోవడం అనేది లేదు. ఎందుకంటే అంతా వాళ్ళ మనుషులే ఉంటారు ఈరోజు. కాబట్టి వాళ్ళపైన కేసులేలే, పోయిన వాళ్ళపైనే ఉల్టా కేసులు పెట్టి వాళ్ళపైనే దౌర్జన్యాలు చేసి, లేకుంటే వాళ్ళకే తిట్టి, పోలీస్ స్టేషన్ పోలీస్ వ్యవస్థ అంటే ఆడవారికి ఒక పుట్టినిల్లు లాంటిది. ఎందుకంటే మాకు బాధ కలిగితే ఎక్కడ వెళ్ళి చెప్పుకుంటాము? పోయినన్ని రోజులు తల్లి తండ్రి ఉండరు, అన్నదమ్ములు ఉండరు, బిడ్డలు ఉండరు. మాట వరుసగా నేను చెప్పేది, ఒక పోలీస్ వ్యవస్థ మహిళలకు కాపాడే శక్తి ఉండేది కూడా. కాబట్టి అర్ధరాత్రికి కానీ మహిళ వెళ్ళేసి మాకు ఈ రకమైన పరిస్థితి అన్నప్పుడు వాళ్ళు పిలిపించి దండించడము, వాళ్ళపైన కేసులు పెట్టడము అయితే వేరే వాళ్ళకి కూడా భయం వస్తుంది. అలాంటిది వాళ్ళ పని వాళ్ళకి చేసుకొని ఇవ్వడం లేదే పాపం మన ముఖ్యమంత్రి గారు. పోలీస్ వ్యవస్థ వాళ్ళు కూడా ఏమన్నా వాళ్ళు చేశారనుకోండి, మానవతంగా ఎవరో ఒకరో ఇద్దరు ఉంటారు, అందరూ అట్లా వాళ్ళు ఉంటారు. పోలీస్ అధికారులు ఎవరైనా అట్లా చేసినారంటే వాళ్ళకి సస్పెండ్లు, అది ఇది, వాళ్ళకు ఈ రకమైన పరిస్థితి ఇట్లుంది. ఎక్కడ మహిళలకు భద్రత అనేది ఎక్కడుంది? మహిళలు ఎక్కడన్నా పోయి చెప్పుకునే పరిస్థితి ఉందా? అంటే ప్రస్తుత ప్రభుత్వంలో మహిళలకు భద్రత లేదంటారు. లేదు, అది ఘంటాపథంగా చెప్తాను. మహిళా కమిషన్ లేదు, మహిళా కమిషన్ చేసే పని లేదు. మహిళల పైన ఎక్కడ ఈ రకంగా చచ్చిపోతే దానిపైన ఎంక్వైరీలు వేసుకొని సచ్చినోడు ఎవరు, చంపినోడు ఎవరు అని చెప్పేసి వాళ్ళపైన కేసులు పెడుతున్నారు. కానీ పోలీస్ స్టేషన్ లో వేరే విషయంలో ఎక్కడ ఎవరు చర్చించడం లేదు, మాట్లాడించడం లేదు. తెలుగుదేశం పార్టీలో మహిళా నాయకురాలిగా సుదీర్ఘ కాలం పాటు మీరు కొనసాగారు. ఈ సుదీర్ఘ కాలంలో మీరు చేసిన పోరాటాలపైన కానీ ఏ విధంగా మీకు ఏమైనా కేసులు ఏమైనా ఉండవనా మీ పైన ఏమన్నా? కేసులు అంటే ఇంతకు ముందే చెప్పాను, నాకు 60 సంవత్సరాలు ఇట్లా అని చెప్పేసి. 60 సంవత్సరాలు సుదీర్ఘంగా నేను 83 నుండి పార్టీకి పనిచేస్తున్నాను. ఏ రోజు కేసులు లేవు. ఒక 2 సంవత్సరాల ముందు అంటే ఉండొచ్చు, 24 అంటే 23 అట్లా 22 నుండి స్టార్ట్ అయినాయి కేసులు. ధర్నాలు చేసిన కేసులు, మరి వచ్చేసి ఎక్కడన్నా కానీ సభలు మీటింగ్లు పెట్టుకుంటే అవి కేసులు. ఆ రకంగా మా పైన SC ST అట్రాసిటీ కేసులు ఉన్నాయి, 307 కేసులు ఉన్నాయి. కేసులు చాలా ఉన్నాయి నా పైన, కేసులు చాలా ఉన్నాయి. కొన్ని కేసుల్లో నెంబర్ 1 ముద్దాయిగా ఉన్నాను, కొన్ని కేసుల్లో నెంబర్ 2 అక్యూజ్డ్ గా ఉన్నాను. ఆ రకంగా అది ఒక్కటి లేకొకనింది, అది కూడా తెచ్చి పెట్టారు. మేము కూడా ఎవరిలో ఏం తక్కువ లేమన్నట్లు మా పైన కూడా చాలా కేసులు ఉన్నాయి. అంటే అవి ఉద్దేశపూర్వకంగా పెట్టినవి అంటారా, లేదంటే మీరు చేసిన ఆగడాలు ఇలాంటి వాటితో పెట్టినవి అంటారా? ఆగడాలు అంటే సామాన్యంగా మేము ఎవరికి కొట్టలేదు, చంపలేదు, ఎవరి డబ్బులు లాక్కోలేదు, 420 పనులు చేయలేదు. చేసిండే పనులన్నీ ఏమ్రా అంటే తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడము, ఎవరికైనా మహిళలకి ఏదైనా దౌర్జన్యాలు జరిగినప్పుడు, వాళ్ళు వల్గర్గా మాట్లాడినప్పుడు ప్రశ్నించడం, ఇవి చేశాం. ఇవి చేసినప్పుడే వాళ్ళు కేసులు పెట్టారు. అట్రాసిటీ కేసులు అంట, 307 అంట, ఇవన్నీ. ఒక మహిళా కార్యకర్తకు సమస్య వచ్చినప్పుడు అర్ధరాత్రి కూడా మీరు ఆ మహిళా కార్యకర్త దగ్గరికి వెళ్ళి ఆమెతో చర్చించి ఒక ఉధృత వాతావరణాన్ని సృష్టించినప్పుడు ఒక పోలీస్ అధికారి కర్కశంగా మహిళ అని కూడా చూడకుండా మీ మీద లాఠీ చార్జ్ చేశారు అనే వాదన అనేది కదిరి వ్యాప్తంగా మొత్తం ఉంది. అది వాస్తవమేనా? ఒకసారి జరగలేదండి, అది 3 సార్లు. 3వసారి లాఠీ చార్జ్ జరిగింది. చాలా సార్లు పోలీస్ స్టేషన్లో వాళ్ళ ఇష్టం వచ్చినట్లు వాళ్లకు ఎట్లా మాట్లాడాలనేది కూడా ఒక ఆఫీసర్గా ఇది లేనట్లు ఒక ఆడబిడ్డ పైన ఇట్లా చేతులేసి ఇట్లా దొబ్బి వేసినప్పుడు ఆ రకంగా చేయొచ్చా? మహిళా కానిస్టేబుల్ ఎందుకు లేదు, మీరు ఈ రకమైన పని చేయకూడదు. ఒక ఎమ్మెల్యేకి తొత్తుగా ఎమ్మెల్యేని నిలదీసి మాట్లాడినప్పుడు ఎమ్మెల్యే గారు జవాబు చెప్తారు. ఏదైనా అక్కడ ఉధృతమైన పరిస్థితి ఉంటే పోలీస్ ఎంటర్ కావాలి. మీరు ఎందుకు ఎంటర్ అయ్యారు, మహిళకు ఆ రకంగా గుండెల మీద చేతులేసి ఎందుకు దొబ్బారు అని ప్రశ్నించినప్పుడు అతను చాలా మాటలు మాట్లాడారు.
నా గురించి మాట్లాడారు, వేరే వాళ్ళ గురించి మాట్లాడారు, అందరి గురించి మాట్లాడారు. అయితే అప్పుడు కూడా మేము గమ్మునిపోయాము. ఆ రోజు కూడా డిఐజీ గారికి, ఎస్పీ గారికి అందరికీ కంప్లైంట్ చేశాము, డిఎస్పీ గారికి అందరికీ కంప్లైంట్ చేశాము. ఎవరు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మేము జాతీయ మహిళా కమిషన్ కి కూడా ఆ రోజు కంప్లైంట్ చేశాం. నెక్స్ట్ వచ్చేసి ఒక మహిళకి కౌన్సిలర్ ఆమెకి ఒక వల్గర్ గా ఒక చెప్పరాని మాట చెప్పినప్పుడు మేమంతా మహిళలు కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళాం. వాళ్ళ భార్యకి చెప్పాలి అని చెప్పేసి మేము అతని పైన కొట్లాటకు వెళ్ళలేదు, పోలీస్ స్టేషన్ కి వెళ్ళలేదు. ఇంటికాటికి వెళ్ళి వాళ్ళ భార్యకి అమ్మ మీ భర్త ఈ రకంగా చేయడం సమంజసమా, ఒక ఆడదానికి ఇట్లా మాట్లాడము అని చెప్పడానికి వెళ్ళినప్పుడు దారిలోనే మాకు అటకాయించి 3 వెహికల్లో వాళ్ళు లాఠీలు తీసుకొని వచ్చారు. వచ్చి రావడమే నాకు కొట్టడము. ఆ రోజు మేము వెళ్తుంటే ఆ మనుషుల్ని ఫోటో తీస్తున్నాడు నా కొడుకు. కొట్టడం, నా కొడుక్కి కూడా ఇదిగా కొట్టడము, నా పైన కూడా లాఠీ చార్జ్ చేయడము, నాతో పాటు ఇంకా ఒక 5-6 మంది మహిళల పైన లాఠీ చార్జ్ చేయడము. అంటే చాలా మందికి లాఠీ చార్జ్ చేశారు. వాళ్ళు చెప్పుకోలేక వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు. అంటే మా మహిళలే కొంతమంది 5-6 మందికి లాఠీ చార్జ్ జరిగింది ఆ రోజు. నాకు ఎక్కువగా జరిగింది, నా కొడుకు ఎక్కువ జరిగింది, నా పైన కూడా జరిగింది లాఠీ చార్జ్. ఆ రోజు మేము హాస్పిటల్కి వెళ్ళడము, ఆ రకంగా ట్రీట్మెంట్ తీసుకోవడం కూడా జరిగింది. మీకు కదిరి నియోజకవర్గ వ్యాప్తంగా శత్రువులు ఎవరైనా ఉన్నారా? నాకు ఎవ్వరు శత్రువు, రాజకీయంగా కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, భూ వివాదాలు కావచ్చు, ఏవైనా వివాదాలు అంటే అది మా సొంత ప్రాపర్టీ. ఎవరైనా వచ్చినప్పుడు దానికి అడ్డుకోవడం మాకు తప్పదు. అవును. అంతేగాని అది లేక మేము వేరే వాళ్ళ దాంట్లో వెళ్తే అది తప్పు. మా దాంట్లో వచ్చి మీరు రావడం తప్పు కదా. ఆ రకంగా అది మా ప్లేస్ లో రావడము అది వివాదమైంది. అది అంటే కేసుల వరకు వెళ్ళలేదు. మేము వాళ్ళపైన మేము కేసులు పెట్టలేదు. వాళ్ళు వైసీపీ నాయకులు దాదాపు అంటే ఒక 500 మందికి తీసుకొని వచ్చారు. అతను సింగిల్ గా నేను నా కొడుకు ఉన్నాము, మేమే మాట్లాడాము. ఆ రకంగా మా ప్లేస్ లో ఎందుకంటే పక్క ఆధారాలు ఉన్నాయి మాది. అది లేక ఇప్పుడు నేను తీసుకున్న ప్లేస్ కాదు, 80లో తీసాం మేము ఆ ప్లేస్. దాదాపు 40 సంవత్సరాల పైన అయిపోతా ఉంది. నిన్న మొన్న మీరు తీసుకొని మా ప్లేస్ లోకి ఎంటర్ కావడం ఏంది? మీ హద్దుల్లో మీరు ఉండాలి. ఆ రకమైన అది ఒక వివాదమైంది. ఆ వివాదమైంది, అది వాళ్ళ ప్లేస్ లో వాళ్ళు ఉండారు, మా ప్లేస్ లో అయితే మేము ఎట్టి పరిస్థితుల్లో రానిము అని చెప్పేసి అది చేసుకున్నాము. అది 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 అంతే, వేరే వివాదాలు మాకేం లేవు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ 175 అనే కాన్సెప్ట్ తో వస్తూ ప్రస్తుతము మరొక ప్రోగ్రాం మేము సిద్ధం అంటూ ఒక ప్రోగ్రాం చేసి జనాల్లోకి వస్తున్నారు. మీరు కూడా సిద్ధమేనా? ఎందుకు సిద్ధం లేదండి? ఇప్పుడు మీరు సిద్ధం అంటే మేము సిద్ధమే కదా, లేకుంటే ఎట్లా? సంసిద్ధం మేము. ఎట్లా అని అడిగితే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక అవకాశం అని చెప్పేసి ఆ రోజు చాలా ఆడవారిపై చేతులు, తలకాయ మీద చేతులు నిమిరి, బుగ్గలు నిమిరి, వాళ్ళకి ముద్దులు పెట్టుకొని ఒక్క అవకాశం అని చెప్పేసి ఆ రోజు వచ్చారు. మా మహిళలు అన్ని కులాలు మతాలు కూడా పాపం ఏమో అని చెప్పేసి ఒక ఓటే కదా అని చెప్పేసి ఓటు ఇచ్చి మోసపోయారు అనమాట. మనం ప్రజలు ఏదో బాగా చేస్తాడు కదా, ఆ రోజు వాగ్దానాలు కూడా అదే రకంగా చేశారనమాట. మీకు కమ్మలు పెడతా, కడాలు పెడతా ఇట్లా అని చెప్పేసి చాలా చెప్పారు. మన చదువుకున్న పిల్లవాళ్ళకైతే జాబ్ క్యాలెండర్ సంవత్సరానికి ఒకసారి జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పారు. టీచర్లకైతే మెగా డిఎస్సి ఇస్తానని చెప్పారు. ఇంకా సామాన్య స్త్రీలకైతే అంటే మా ముస్లిం మైనార్టీలకైతే మీకు దుల్హన్ పథకం అనేది మా తెలుగుదేశం పార్టీలో ఇచ్చేవాళ్ళు ఆడబిడ్డలకు పెళ్లిళ్ళు చేసుకోవడానికి. ఆ రకంగా 50,000 రూపాయలు ఆ రోజు 16,000 కోట్ల రూపాయలు లోటు బడ్జెట్ ఉన్న మన ఆంధ్రప్రదేశ్ సపరేట్ అయినప్పుడు, ఉమ్మడి రాష్ట్రంలో నుండి మేము సపరేట్ అయినప్పుడు 16,000 కోట్లు లోటు బడ్జెట్ ఉన్నా కానీ చంద్రబాబు నాయుడు గారికి ఏ ఒక్క ముస్లిం గాని ఎవరు గాని మేము అడగలే మాకేమన్నా సహాయం సహకారం చేయండి అంటే. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే తెలుగుదేశం పార్టీనే వాళ్ళే ఏ కులానికి ఏం సహాయం చేయాలా, ఏ వర్గాన్ని అని ప్రతి ఒక్కరికి సంక్షేమ కార్యక్రమాలు చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ రకంగా ముస్లిం ఆడబిడ్డలకు పెళ్లిళ్ళు చేసుకోవాలంటే మాలో ఒక దురాచారం ఉంది ముస్లింలలో. ఆ దురాచారం అని ఎందుకు చెప్తున్నానంటే ఈ కష్టకాలంలో పెళ్లిళ్ళు చేయాలంటే వరుణ్కి కట్నం ఇవ్వాలి.
కట్నము ఇవ్వాలి, బంగారు ఇవ్వాలి, వాళ్ళకు జహేజ్ అనే కార్యక్రమం దాంట్లో ఆ అంటే వాళ్ళకు ఒక పొయ్యి ఒకటి ఇవ్వం మేము, అవును మిగతా అన్ని సామాన్లు కూడా అంటే మంచం కాడ నుంచి, సంసారానికి బెడ్ కావాల్సిన కాడ నుంచి, సామాగ్రి బీరువాల మొత్తం కాడ అంతా. నుంచి ప్రతి ఒక్కటి ఇవ్వాలి మేము. అవును అంటే ఇవన్నీ చాలా ఖర్చుతో కూడుకున్న పని. అవును కనీసం దాదాపు పేదవారు అంటే మధ్యతరగతి కుటుంబాల్లో పేదవారు వాళ్ళైతే పెళ్లిళ్ళన్నా చేసేవాళ్ళు కనీసం. అంటే అవును ఆ జహేజ్ కార్యక్రమం కూడా ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు తండ్రులకి ఒక భారాన్ని మేము కొంచెం అట్లా తగ్గించినట్లు అవుతుంది అని చెప్పేసి 50 రూపాయలు ఇస్తామని, 50,000 రూపాయలు ఇస్తామని ప్రకటించడం జరిగింది. దుల్హన్ పథకం ఏ రాష్ట్రానికన్నా ఇచ్చుకోండి మీరు ఆడబిడ్డలకి, ఎలాంటి నిర్బంధాలు కానీ ఎలాంటి షరతులు కానీ లేకుండా 50,000 రూపాయలు ఇచ్చారు. లక్షల మందికి ఇచ్చారు ఆడబిడ్డలకి, పెళ్లిళ్ళు ఇచ్చేసాము. అలాంటిది ముస్లిం మైనార్టీలకి ఆకట్టుకోవడానికి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో 50,000 ఇస్తున్నారు, నేను వైఎస్ఆర్ అని పెట్టి 1,00,000 రూపాయలు ఇస్తాను నేను. అదే విధంగా ముస్లిం మైనార్టీలు కొంచెము పేద తరగతి మధ్యతరగతి కుటుంబాలు కొంచెము కష్టాల్లో ఉంటారు ఆర్థికంగా, వారికి వచ్చేసి ఇస్లామిక్ బ్యాంక్ తెస్తాము అని చెప్పారు. ఇస్లామిక్ బ్యాంకు తేలా 50,000 కాదు, 50 పైసలు కూడా రాలే. 1,00,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి కొంతమందికి అడిగాను నేను. అడిగినప్పుడు పడే మా దుల్హన్ పథకంలో ఏమన్నా మీకు పడే డబ్బులు అంటే పడింది, 1 రూపాయి పడింది, దాని తర్వాత ఏం పడలేదు అన్నారు కొంతమంది. ఆ రకంగా రూపాయి కూడా ఎందుకు వేశారో ఏం లేదో మాకైతే తెలియదు, కానీ ఆ రకమైన పరిస్థితి. అలాంటివి చెప్పిన వాగ్దానాలు ఏది చేయలేదు. నేను చెప్పిన మాట పైన నిలబడతాను, నేను మడమ తిప్పను ఇట్లా అని చెప్పేసి మడమ తిప్పేసా, అబద్ధాలు చెప్పేసా, అన్ని అయిపోయా. అలాంటి పరిస్థితి. ఇంకా సిద్ధం 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 అంటే ఏం సిద్ధము? ఏం కేసులు పెట్టడంలో సిద్ధమా, లేకుంటే చంపివేయాలు, నరికివేయడాలు, గొడ్డలిపోట్లు వేపించుకోవడానికి సిద్ధమా, లేదంటే ఈ కార్యక్రమాలు ఇప్పుడు టీచర్లకైతే డిఎస్ఏ ఇడుస్తానని చెప్పేసి 25 లక్షల మంది నిరుద్యోగులు ఉంటే 6 లక్షల మందికి డిఎస్సి ఇడుస్తానంటున్నారు. అది కూడా ఈ 4.5 సంవత్సరం కాదు, 2 నెలల్లో ఏమో ఉంది నోటిఫికేషన్ రావడానికి. అలాంటి సమయంలో మీరు డిఎస్సికి నోటిఫికేషన్ ఇచ్చి వాళ్ళు టెట్ లేకుంటే ఏదో వాళ్ళు రాసి వాళ్ళు క్వాలిఫైనే అయ్యారనుకోండి, మీ ప్రభుత్వం వస్తే మీరు ఉద్యోగాలు ఇవ్వగలుగుతారు. లేకుంటే మీ పరిస్థితి ఏమి? ఇదంతా మోసం చేసినట్లు కదా. మీరు చేయాలంటే ఒక 6 నెలల ముందే చేయాలి. లేదంటే మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, మీ ప్రభుత్వం వస్తుంది అని మీకు నమ్మకం ఉంటే దాని తర్వాత చేయాలి. ఊరికే ఏందో చేస్తామో అని చెప్పేసి ఈ రకంగా చెప్పడము, మా యువకులకి ఈ రకంగా ఇది చేయడము, అది చాలా బాధాకరమైన విషయము. అది కూడా ఎందుకు చెప్పారంటే, మన లోకేష్ బాబు గారు యువ నాయకులు పాదయాత్ర చేస్తూ విద్యార్థులు చదువుకున్న వాళ్ళకందరికీ మేము వస్తే ఇండస్ట్రీలు తీసుకొని వచ్చి ఉద్యోగ కల్పన చేస్తాము, అదే విధంగా నిరుద్యోగులకి 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తాము అని చెప్పి ప్రకటించడం జరిగింది. అదే విధంగా మన చంద్రబాబు నాయుడు గారు కానీ సూపర్ 6 అని చెప్పేసి 6 సూత్రాలు అంటే 6 కార్యక్రమాలు విడుదల చేశారు. ఇంకా పూర్తి మేనిఫెస్టో రాలేదు, దాంట్లో ఇంకా కొన్ని వచ్చేటి ఉన్నాయి. ఆ 6 ఇచ్చిన కార్యక్రమాలు కూడా మహిళల గురించే ఇది చేశారు. ఒకటి, మహిళకి 18 సంవత్సరాలు నిండిన తర్వాత 18 సంవత్సరాలు తర్వాత నెలకు 1,500 రూపాయలు వాళ్ళకు ఇస్తాననడము, 1,500 రూపాయలు ఇస్తామనడము. అదే విధంగా సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ ఇస్తామనడము. బస్సులో మహిళలు ఎక్కడికైనా కానీ సగౌరవంగా వెళ్ళి వచ్చినట్టు వాళ్ళకు ఫ్రీ టికెట్లు కేటాయిస్తామనడము. అదే విధంగా మహిళా ఆడబిడ్డలు చదువుకొని నిరుద్యోగులుగా ఉన్నప్పుడు వాళ్ళకి 3,000 రూపాయలు వాళ్ళకు పెన్షన్ ఇస్తామనడము. అదే విధంగా ఈరోజు బీసీ యువకులైనా బీసీలు అయినా కానీ ఎస్సీ ఎస్టీలతో సమానంగా వారికి గౌరవ రక్షణ చట్టం తెస్తామనడం. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, బీసీ అమ్మాయికి గౌడ్లు వాళ్ళు ఏదో కాలేజ్లో స్టూడెంట్స్ ర్యాగింగ్ చేశారని చెప్పేసి ఆమె తమ్మునితో చెప్పుకోవడము. ఆ తమ్ముడు పోయి మా అక్కకి ఈ రకంగా ఎందుకు మాట్లాడారు? 16-17 సంవత్సరాల బిడ్డ ఏమని మాట్లాడింటాడు చెప్పండి? 20 సంవత్సరాల యువకులకి ఏ రకంగా ఎందుకన్నా ఈ రకంగా చేశారన్నారో, లేకుంటే ఎందుకయ్యా నువ్వు మా అక్కకి ఈ రకంగా మాట్లాడన్నారో, ఏం చేశాడో ఆ అబ్బాయి. వస్తుంటే దారిలో పెట్రోల్ వేసి నిండు ప్రాణమున్న ఒక అబ్బాయిని 16-17 సంవత్సరాల అబ్బాయిని నిప్పు పెట్టి కాల్చివేయడం జరిగింది. ఈ రోజు వాళ్ళకు రక్షణ చట్టం తెస్తామంటున్నారు బీసీలకి, అది ఒకటి చెప్పారు. మరి వచ్చేసి రైతులకు, ఈరోజు రైతులు సరిగ్గా వాళ్ళకు ఇది
ఇన్పుట్ సబ్సిడీ ఇస్తా ఉన్నాము, అది ఇస్తా ఉన్నాము, ఇది ఇస్తా ఉన్నామంటే రైతు పెట్టిన రాబడి రావడం లేదు వాళ్ళకు. పంటలు వాళ్ళు పెట్టినప్పుడు వర్షాలు సరిగ్గా రావడం లేదు. వర్షాలు సరిగ్గా వస్తే వాళ్ళకు నీళ్లు సరఫరా కావడం లేదు, కరెంటు సరిగ్గా రావడం లేదు, ఎప్పుడో కరెంట్ రావడము, ఆ రకమైన పరిస్థితి. కాబట్టి కొంతమంది రైతులు ఉర్లు వేసుకొని చనిపోవడము, ఈ రకమైన బాధల్లో ఉండరు రైతు సోదరులు. ఎప్పుడైతే రైతు సుఖంగా ఉంటాడో, దేశానికి మమ్మల్ని అందరినీ పట్టాడు అన్నం పెట్టే రైతు, వాళ్ళు ఎప్పుడైతే సంతోషంగా ఉంటారో అప్పుడే దేశం చల్లగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. అలాంటి రైతు సోదరులకి సంవత్సరానికి 20,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేస్తాము అని చంద్రబాబు నాయుడు చెప్పడము. మహిళా రైతులున్నా, పురుష రైతులున్నా రైతులకి ఈ రకంగా చెప్తామని చెప్పి ఆ రకంగా చెప్పడము. ఇలాంటివన్నీ సంసిద్ధం. ఎందుకు అతను సిద్ధం అంటున్నాడో, ఓడడానికి అడుగుతున్నాడో, లేకుంటే ఇంకా ఏమన్నా బ్యాలెన్స్ పెట్టుకున్నాడో, చంపివేయడాలు ఇట్లాంటివన్నీ, కేసులు పెట్టడాలు ఇవన్నీ ఏమన్నా ఉన్నాయో, అందుకు సిద్ధం అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. మేము కూడా సంసిద్ధంగా ఉన్నాం. సిద్ధం అంటే సంసిద్ధం. మేము పూర్తి డబ్బు డౌలు అంతా తీసుకొని మేము రెడీగా ఉన్నాం. యుద్ధానికి తగ్గేదే లేదు. సంసిద్ధం. గత 20 సంవత్సరాల నుండి ఒకే పార్టీని నమ్ముకొని తన స్వశక్తులు ప్రయత్నిస్తూ కది ప్రాంత ప్రజల కష్ట నష్టాలను తెలుసుకొని ఉంటున్న ఒక వ్యక్తి కందికుంట వెంకటప్రసాద్. ఆయనకు మీరు ఒక అక్కగా, ఒక అమ్మలా ప్రతి విషయంలోనూ చేదోడుగా ఉంటారు. ఆయన అంటే ఎందుకు మీకు అంత మక్కువ? కందికుంట వెంకటప్రసాద్ ఎట్లా వ్యక్తి అంటే ఒక చిన్న పిల్లని మనస్తత్వం లాంటి వాడు. ఎవరైనా ఏడుస్తే ఏడుసేస్తాడు, ఎవరైనా నవ్వేస్తాడు, ఎవరైనా బాధల్లో ఉండారంటే తట్టుకోలేడు. అతని దగ్గర ఉందా లేదా అనేది కూడా ఆలోచన చేయడు. ఆ రకంగా ఆదుకునే వ్యక్తి. రెండోది వచ్చేసి ఏమ్రా అంటే నాకు నూరారా ఆపా అని పిలుస్తాడు అతను. 20 సంవత్సరాల నుంచి ఒక అక్క తమ్ముళ్ళ అనుబంధంగానే మాకు వాళ్ళు గౌరవిస్తారు, మేము వాళ్ళకి గౌరవిస్తాము. నాకు తమ్ముళ్ళు లేరు, నాకు కందికుంట వెంకటప్రసాద్ తమ్ముడు అన్నట్లు ఆ అప్ప మాకు అక్క అంటాడు, నేను తమ్ముడు అంటాను. మామూలుగా ఎమ్మెల్యేగా ఇచ్చే గౌరవం ఎమ్మెల్యేగా ఉంటుంది. అయితే వాస్తవంలో ఒక అక్క తమ్ముళ్ళుగానే మేము రాజకీయం చేస్తున్నాము. ఏ విషయం కానీ ఏదైనా కానీ చెప్పినా కానీ ఏ రోజు ఇది చెయ్యము, ఇది చెయ్యలేను అని కూడా చెప్పింది లేదు. మేము కూడా అలాంటివి చిన్న విషయాలు కూడా చెప్పము. ఏదైనా చెప్పినాదంటే అక్క చెప్పిందంటే కరెక్ట్ గానే ఉంటుంది, అక్క చెప్పిందంటే వేరే వాళ్ళకు అంటే నలుగురికి ఉపయోగపడినట్లే ఉంటుంది అనేది ఒక నమ్మకం అతనికి కూడా. ఆ రకంగా ఒకరికొకరు మేము గౌరవించుకుంటూ మేము పోతున్నాము. తెలుగుదేశం పార్టీ అంటే అతను కూడా మక్కువ, అతనికి కూడా తెలుగుదేశం పార్టీ అంటే. కార్యకర్తలు విడిపోకుండా కార్యకర్తలందరినీ పట్టి పెట్టి ఈరోజు 2 సార్లు 3 సార్లు ఓడిపోయినా కానీ చెక్కు చెదరకుండా పార్టీని మెయింటైన్ చేసుకుంటూ అతను అందరినీ కలుపుకొని అందరినీ గౌరవించుకుంటూ పోతున్నాడంటే అది కూడా సామాన్యమైన విషయం కాదు. మేము కలిసి వెళ్తున్నామన్నా సామాన్య విషయం కాదు, అతను కలిసి వస్తున్నాడన్నా సామాన్యం. ఒక చేతితో ఎప్పుడు శబ్దం రాదు, 2 చేతులు కలిస్తేనే శబ్దం వస్తుంది. ఆ రకంగా అతను కూడా ప్రజల్లో మమేకమై అతను కూడా ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాడు. నేను ఒక విషయం అడుగుతాను, కందికుంట వెంకటప్రసాద్కి సొంత మిల్లు ఉందా? ఈ రోజు వరకు సొంత మిల్లు ఏర్పరచుకోలేదు. ఫస్ట్ మనిషి ఏం చేస్తాడు, ఒక ఇల్లు అనేది ఏర్పరచుకుందాం అనుకుంటాడు. అలాంటిది అతను సంపాదించిందంతా ప్రజలకు పెట్టడంలోనే సరిపోతున్నాడు. కానీ అతను నా కోసమని ఒక ఇల్లు అనేది నేను ఏర్పరచుకుందాము అనేది ఈ రోజు వరకు ఆలోచించింది. నిస్వార్థంగా అతను కూడా రాజకీయాలు అంటే రాజకీయాలు చాలా ఉంటాయి, రాజకీయాలన్నీ పక్కన పెట్టండి. ఒక మనిషిగా, ఒక మానవత్వంగా, హ్యూమన్ గా ఆలోచిస్తే ప్రజల్లో మమేకమై ఉన్నాడు. కాబట్టి నాకు చాలా కందికుంట వెంకటప్రసాద్ అంటే నాకు చాలా ఇష్టం. నా తమ్ముడు లాంటి వాడు. ఎప్పుడు మేము కలిసే పని చేస్తున్నాం ఇప్పటి వరకు. ఇంకా ఎవరి అదృష్టం ఎట్లుందో ప్రాణాలు ఉన్నంత వరకు కలిసిపోతామని చెప్పగలుగుతాము. ఆ దేవుని చేతిలో ఉంది, ఇంకా ఎవరు ఎంత వరకు ఉంటాం. నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం కోసము దాదాపు ₹1 కోటి విలువ చేసే ప్లేస్ని మీరు ఉచితంగా ఇచ్చారు అని కదిరి ప్రజలు అనుకుంటున్నారు, నిజమేనా? అవునండి, తెలుగుదేశం పార్టీకి ఒక పార్టీ ఆఫీస్ కావాలి అని ఒక ఆలోచనతో నాకు చాలా ప్లేస్ ఉన్నింది. దాంట్లో నేను ఇచ్చినప్పుడు 25 లక్షలు అట్లా 30 లక్షలు వాల్యూ దాన్ని.
ఈ రోజు దాదాపు మీరు చెప్పినట్లు విలువలు పెరిగిపోయాయి, ఈ స్థలాల విలువలు. కాబట్టి ఇచ్చింది వాస్తవమే, 5 సెంట్ల స్థలం నేను పార్టీ కోసం ఇచ్చాను. 5 సెంట్లు చంద్రబాబు నాయుడు గారి పైన రిజిస్టర్ చేసి ఇచ్చాను. కదిరి ప్రాంతంలో ఎంతో మంది నాయకులు వస్తుంటారు, పోతుంటారు. కానీ ఇప్పటి వరకు ఏ ఒక్క నాయకుడు కూడా కదిరి ప్రాంత ప్రజల కోసము ఒక్క ఇండస్ట్రీ కూడా తీసుకురావలేదు. రాబో ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వంలో విజయం సాధిస్తే మీ కందికుంట ప్రసాద్ ఆధ్వర్యంలోనైనా లేదా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కదిరికి ఏమైనా ఇండస్ట్రీ తీసుకొచ్చి ఇక్కడ నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? దాని గురించి చెప్పుకోవాలంటే, ఒకసారి ఎమ్మెల్యే అయితే 5 సంవత్సరాలు, 5 సంవత్సరాల్లో అతను అఫీషియల్స్ ని తెలుసుకొని అఫీషియల్ గా ఏం చేయాలా, ఏ అఫీషియల్ తో ఏ పని చేపించాలి అని నేర్చుకోవడంలోనే ఆ పుణ్యకాలం హరి అంటుంది 5 సంవత్సరాలు. ఆ రకంగా ఇంకొక విషయం ఏమంటే, ఏ ముఖ్యమంత్రి అయినా కానీ అడ్మినిస్ట్రేషన్ లోనే 5 సంవత్సరాలు అయిపోతాయి, అతనికి ఏమీ తెలీదు. కాబట్టి మన చంద్రబాబు నాయుడు గారు 1 కాదు 2 కాదు 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2 times చేశారు. మన ఆంధ్రప్రదేశ్ కి ఒకసారి చేశారు. అనుభవం ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు కందికుంట వెంకటప్రసాద్ కూడా కదిరి అభ్యర్థిగా డిక్లేర్ అయ్యారు. కదిరి అభ్యర్థిగా మేము గెలిపించుకుంటే కందికుంట వెంకటప్రసాద్ గారు కానీ అవగాహన ఉంటుంది. కాబట్టి అనుభవంతోనే ఇలాంటి పనులు చేయగలుగుతారు, కానీ అనుభవం లేని వాళ్ళు ఎవరు ఏం చేయలేరు. కాబట్టి ఇంకొక విషయం ఏమంటే, మన చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి అభివృద్ధి పదంలో నడవడానికి ముందుంటారు. ఇండస్ట్రీలు తేవడంలో ఈ రోజు కియా ఫ్యాక్టరీ తెచ్చారు మన అనంతపురం జిల్లాకి. ఈ రోజు ఎంతో లక్షల మంది ఈ రోజు పనిచేస్తున్నారు. కియా ఫ్యాక్టరీ అంటే ఒక గర్వకారణం మాకు. అదే విధంగా ఇంకొక ఫ్యాక్టరీ వచ్చింటే అది వైసీపీ నాయకులు ఏదో డిమాండ్ చేసి వాళ్లకు తరిమి వేశారు. అది ఒక ఫ్యాక్టరీ. ఆ రకంగా ఈ రోజు చిత్తూరు డిస్ట్రిక్ట్ లో కూడా ఎన్నో ఫ్యాక్టరీలు వచ్చాయి. ఎక్కడ చూసినా మంచి మంచి కంపెనీలు వచ్చాయి. ఈ వైసీపీ ప్రభుత్వంలో ఉన్న కంపెనీలనే ఊడుగట్టేసి పంపించేస్తారు. ఆ రకమైన పరిస్థితి. ఇంకొక విషయం ఏమరా అంటే, ఇప్పుడు ఇద్దరు అనుభవజ్ఞులు ఉంటారు కాబట్టి ఇక్కడ ఎమ్మెల్యే అయితేనేమి, అక్కడ ముఖ్యమంత్రి గారు అయితేనేమి, చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, మా మనసులో కూడా ఒక ఆలోచన ఉంది. కదిరి నియోజకవర్గంలో ఎక్కువ శాతం మహిళలు, ఎక్కువ శాతం మహిళా ఓటర్స్ కూడా మేమే ఎక్కువ కదిరి నియోజకవర్గంలో. మరి వచ్చేసి బీడీ కార్మికులు కూడా, ముస్లిం మహిళలు అయితేనేమి హిందూ మహిళలు కూడా బీడీ కార్మికులుగా ఉన్నారు. ఈ బీడీ కార్యక్రమం బీడీ పనిపైనే ఆధారపడి కొన్ని కుటుంబాలు ఉన్నాయన్నమాట. ఇప్పుడు నిజామలీ క్వార్టర్స్ అయితేనేమి, మశానంపేట అయితేనేమి, కంచుకోట అయితేనేమి, ఇక్కడ ఎక్కువ శాతము బీడీ కార్మికులు. ఆ బీడీ కార్మికులు ఎట్లా చేస్తున్నారంటే, ఆడవాళ్ళు ఇంట్లో పనిచేస్తారు. ఒకరు పని చేయాలంటే 2 అసిస్టెంట్లు కావాలి వాళ్ళకి. ఆకు కట్ చేయడము, మరి వచ్చేసి ఆ బీడీలో ఇది చేసి ఇవ్వడము, ఒక 3-4 కలిసి చేస్తారు. అలాంటి పరిస్థితి. బీడీ కార్యక్రమం బీడీ చేయాలంటే చేసేది ఒకళ్ళే ఉన్నా కానీ దానిపైన 3-4 ఆధారపడి ఉంటారు. 3-4 కలిసే ఒక పని చేయాలి అంటే ఉమ్మడిగా. ఆ రకంగా ఈ రోజు బీడీ కార్మికులకు చాలా ఇబ్బందులు కూడా ఉన్నాయి. బీడీ కార్మికులు ఈ బీడీ పని చేసినప్పుడు వాళ్ళకి ఎక్కువ శాతము క్షయ అనే వ్యాధి వస్తుంది. అదే విధంగా బీడీలు చుట్టి నరాల వ్యాధి కూడా వస్తుంది. దాంతో వాళ్ళకు మైండ్ కూడా బ్లాక్ కావచ్చు, వాయువు కనిపించవచ్చు, ఇలాంటి పరిస్థితి. మరి వచ్చేసి ఇంకోటి, కులమతాలకు అతీతంగా ఆడవాళ్ళు ఈ రోజు టైలరింగ్ ఎక్కువ చేస్తారు మా కదిరి ప్రాంతంలో. ఎందుకు చేస్తారంటే, ఆడవాళ్ళు ఇంట్లో కూర్చొని ఏదైనా పని చేసుకున్నా గానీ ఇది జరుగుతుంది. వాళ్ళు కూడా ఉపాధి దొరకడం లేదు. ఈ కదిరి ప్రాంతం నుంచి టైలరింగ్ చేసుకోవడానికి ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారు చాలా మంది. బెంగళూరు అట్లా, కర్ణాటకలో బెంగళూరు అట్లా వెళ్తున్నారు. మరి వచ్చేసి పులివెందులలో గార్మెంట్ ఫ్యాక్టరీ ఉందంట, వెహికల్ వచ్చి వాళ్ళకి తీసుకొని వెళ్తుందంట. మార్నింగ్ వెళ్ళేసి సాయంత్రంలోగా వస్తున్నారు. అలాంటి పరిస్థితి లేకుండా వీళ్ళ కోసము మాకెట్లా వఫ్ ప్రాపర్టీ ఉంది కదిరిలో, చాలా ఉన్నాయి. ప్రభుత్వానికి కూడా బరువు అనిపించదు. మా కందికుంట వెంకటప్రసాద్ గారి ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారికి మేము కూడా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి, మా కదిరి ప్రాంతానికి ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ఒక గార్మెంట్ ఫ్యాక్టరీ తీసుకొని రావాలి. అదే విధంగా ఉర్దూ కాలేజ్ గురించి కూడా ఆడబిడ్డలు కొంచెము బాగా వాళ్ళకు అంటే, ఇప్పుడు ఉర్దూ అంటే వాళ్ళు కూడా అంటే ఉర్దూ చదివిన స్టూడెంట్లకు ప్రాముఖ్యత కలిగి ఈరోజు టీచర్ పోస్టులు చేస్తా ఉన్నారంటే అది మా తెలుగుదేశం ప్రభుత్వంలోనే.
10th చదివి ఇళ్లలో ఉన్న ముస్లింలకు కూడా ఉర్దూ చదువుకున్న వాళ్ళకి డిఎస్సి ఉర్దూ స్పెషల్ డిఎస్సి అని ఇచ్చి టీచర్ పోస్టులు ఇవ్వడం జరిగింది. ఆ రకంగా వాళ్ళకు కూడా ఉపాధి పరంగా ఏదైనా కానీ వాళ్ళకు కూడా ఐటీఐ లాంటిది ఏదైనా ఒకటి ఆలోచన చేసి వాళ్ళతో ఆ రెండు చేయించాలి అని చెప్పేసి ఒక కోరిక. రెండోది వచ్చేసి ఈ బీడీ కార్మికులకు ఇలాంటి ఇబ్బందులకు గురవుతున్నారు, వాళ్లకు తలస్మియా అదే విధంగా వికలాంగులకు ఏ రకంగా పెన్షన్ ఇస్తున్నారో ఆ రకంగా వాళ్ళకు ఐడెంటిటీ కార్డులు బీడీ కార్మికులు అని చెప్పేసి వాళ్ళకు ఐడెంటిటీ కార్డ్స్ ఇచ్చి ప్రభుత్వ పరంగా వాళ్లకు పెన్షన్ రూపంలో సహాయం చేస్తే, ఇప్పుడు వికలాంగులకి మామూలుగా 3,000 రూపాయలు పెన్షన్ వస్తే వికలాంగులకు 5,000 రూపాయలు వస్తుంది. ఆ రకంగా వాళ్ళకి ఇంకొంచెం ఆ రకంగా పెన్షన్ ఏదైనా వాళ్ళకి ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనేది అది కూడా చంద్రబాబు నాయుడు గారికి దృష్టికి తీసుకొని వెళ్ళాలి, మా కందికుంట వెంకటప్రసాద్ గారి ఆధ్వర్యంలో అని ఈ రెండు అనుకుంటున్నాను. కదిరిలో మేము కూడా రాజకీయాలు చేస్తున్నాము, మాకు కూడా సేవ చేసే భాగ్యం కలగాలి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి రిక్వెస్ట్ చేసి మా కదిరి మహిళల గురించి ఈ రకంగా ఈ రెండు పనులు చేయాలి అని చెప్పేసి నా మనసులో ఒక కోరిక. ఆ కోరిక దేవుడు తథాస్థానాలి, మా ప్రభుత్వం రావాలి, మా ఇక్కడ ఎమ్మెల్యే మా ప్రసాద్ కూర్చోవాలి, వాళ్ళ ఆధ్వర్యంలో తీసుకొని ఈ పని చేయించాలి. ఇంకొక విషయం ఏమంటే చంద్రబాబు నాయుడు గారితో మాకున్న సన్నిహితము, చెప్తే చేస్తారు అనేది ఒక నమ్మకం. చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ రోజు వరకు ఏదైనా మేము చెప్పినామంటే ఈమె అలా ఇలా మాట్లాడదు, ఏదన్నా చెప్తే పనికి వచ్చే విషయమే ఉంటుంది అనేది ఆలోచన చేస్తారు చంద్రబాబు నాయుడు గారు కానీ. ఆ నమ్మకము ఆ ధైర్యం నాకుంది. ఇంకా ఎమ్మెల్యే కూడా ఇక్కడ ఉంటారు కాబట్టి ఇద్దరు కలిసి ఆ రెండు పనులు చేపిస్తే వారికి ఒక గుర్తింపు ఉంటుంది, మాకు గుర్తింపు ఉంటుంది. గుర్తింపు అట్లా పక్కన పెట్టండి, ఒక వాళ్ళకు ఒక సహాయ సహకారం ప్రభుత్వ పరంగా అందింది అనేది ఒక జీవితానికి ఒక తృప్తి అనేది ఉంటుంది. ఇంకోటి కదిరి నియోజకవర్గంలో ఈ కదిరి ప్రాంతంలో చూసుకుంటే దాదాపు 70% మైనార్టీలు ఉన్నారు. గత తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ మహిళా పిల్లల కోసం కళాశాల అనేది ఒకటి నిర్మించాలనే ఉద్దేశంతో పునాదులు వేశారు, సగంలో ఆగిపోయింది. మళ్ళీ గత తర్వాత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత దాన్ని పట్టించుకోకుండా అలానే వదిలేసినారు. దాన్ని ఏమైనా పూర్తి చేసే ఆలోచన ఉందా? మా తెలుగుదేశం పార్టీలోనే కదా అది వేసిండేది, 3/4 అది కంప్లీట్ అయింది. అవును, మా తెలుగుదేశం పార్టీ ఇప్పుడు పని స్టార్ట్ చేసాము, 3/4 70% పూర్తి అయింది. అది ఫినిషింగ్ ఒకటి కావాల్సింది ఉంది ఆ బిల్డింగ్లకి, ఇంటీరియర్ కిటికీలు తలుపులు అవి పెట్టేటుంది. ఆ రకంగా ఉన్నప్పుడు ఈ ప్రభుత్వం 5 years ఉండింది కదా, ఈ ఎమ్మెల్యే పూర్తి చేయొచ్చు కదా. ముస్లిం మైనార్టీల పైన అభిమానం ఉంటే ఆ ముఖ్యమంత్రికి కానీ ఎమ్మెల్యేకి కానీ ముస్లిం ఓట్లతో మేము ఎమ్మెల్యేగా గెలిచామని చెప్పేసి సిద్ధారెడ్డి గారికి అయినా కానీ ఈ ముస్లిం ఓట్లు అంది నేను మూకుమ్మడిగా వేయించుకున్నానే అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి కానీ వాళ్ళకు ఉన్నింటే ముస్లింలు నివసించే చోట ముస్లిం ఆడబిడ్డల కోసము విద్యార్థుల కోసం చేసే ఈ పనికి పూర్తి చేయాల్సిన అవసరం ఉంది కదా, ఎందుకు చేయలేదు అతను? అలాంటిది మా ప్రభుత్వంలో మేము స్టార్ట్ చేసాము. ఆ టైంలో పూర్తి చేయడానికి ఒక రాధా ఇద్దరు కృష్ణుల మాదిరిగా వైసీపీలో గెలిచి మా పార్టీలో వచ్చి అతను తెలుగుదేశం పార్టీ పరంగా వేరే ఒక వ్యక్తి ఇన్ఛార్జ్ గా ఉన్నందుకు వాళ్లకు మాకు సరిపోక ప్రజల అభివృద్ధి కుంటపడింది. లేదంటే అదే టైంలో అయిపోయేది. అది ఎందుకు కుంటపడిందో అదైతే మాకు తెలియదు కానీ ఆ లెవెల్లోకి మేము వెళ్ళలేదు కాబట్టి మాకు తెలియదు. కానీ ఖచ్చితంగా ఈసారి మా ప్రభుత్వం వస్తే అది పూర్తి చేస్తాం. అది పూర్తి చేస్తాం. ఇది కూడా ఇప్పుడు నేను రెండు విషయాలు చెప్పాను. గార్మెంట్ ఫ్యాక్టరీ ఒకటి, వాళ్ళకి పెన్షన్ల గురించి. పెన్షన్లు అంటే అది ప్రభుత్వంలో తీసుకోవాల్సిన నిర్ణయం. అది గవర్నమెంట్ అంటే ఎవరైనా చంద్రబాబు నాయుడు చెప్తే శాంక్షన్ అయిపోయే పరిస్థితి. అయితే మా మనసులో కోరిక వాళ్ళకు ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని బీడీ కార్మికుల కోసం వేరే వాళ్ళకు, ఎందుకంటే వాళ్ళకు ఆరోగ్యపరంగా ఇబ్బందులు, వాళ్ళకు ఈ రకమైన పరిస్థితి ఉంటుంది. బీడీలు అంటే క్షయ ఇవన్నీ ఉంటాయి. వాళ్ళకు చిన్న వయసులోనే చనిపోవడము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అలాంటి వాళ్ళకు ఆదుకోవాల్సిన అవసరం ఉంది. పరిస్థితి ఏంటి? టిట్కా హౌసెస్ ఆ రోజు పక్కా గృహాలు అపార్ట్మెంట్ల మాదిరిగా వచ్చి వేసి వాళ్ళకు అక్కడ పిల్లవాళ్ళకు ఆడుకోవడానికి ఒక పార్క్ అంట, షాపింగ్ అంట అవన్నీ పెట్టి బాగా ధనికులుండే అపార్ట్మెంట్ల మాదిరిగా వాళ్ళకు కూడా తీర్చిదిద్దాలి అని చెప్పేసి తెలుగుదేశం పార్టీలో ఒక కోరిక. తెలుగుదేశం పార్టీ
టిట్కో హౌసెస్ పేద ప్రజలకి ఇవ్వడం జరిగింది. తక్కువ డబ్బులో 2 bedrooms, సింగిల్ బెడ్రూమ్ ఆ రకంగా. అది కూడా దాదాపు అంటే 70-80% రెడీ అయిపోయింది. అయితే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పేద బడుగు బలహీన వర్గాలకు సంక్షేమం గురించే కదా ఏ ముఖ్యమంత్రి అయినా ఆలోచించాల్సింది, ఏ ఎమ్మెల్యే అయినా ఆలోచించాల్సింది. అయితే అతను ముఖ్యమంత్రి అయిన వెంటనే పేద బడుగు బలహీన వర్గాలకు ఆకట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏ ప్రభుత్వం చేసే నీ ప్రభుత్వంలో నువ్వు పంచుంటే నీకే కదా మంచి పేరు, నువ్వు ఎందుకు పంచలేదు? మేము పంచితే తెలుగుదేశం పార్టీకి పేరు వస్తుంది, చంద్రబాబు నాయుడు పేరు వస్తుంది అని చెప్పేసి సంకుచితమైన ఆలోచనతో నువ్వు పేద ప్రజలు పొట్టలు కొడుతున్నావు ఈరోజు. అదే కాదు, తెలుగుదేశం పార్టీలో అన్నా క్యాంటీన్ అని చెప్పేసి 5 రూపాయలకి భోజనం పెట్టేవాళ్ళు. ఈ రోజు మండలాల్లో కానీ టౌన్లలో కానీ ఎమ్మెల్యే ఎవరైనా కానీ పల్లెలోళ్ళు వస్తే వాళ్ళు హోటల్ పోయి భోజనం చేయాలంటే 100 రూపాయలు 90 రూపాయలు 100 రూపాయలు పెట్టండి భోజనం దొరకదు. దాదాపు అంటే 50 రూపాయలు అన్నా పెడితేనే చిన్న భిన్న హోటల్లో భోజనం చేయగలుగుతారు. అలాంటిది 5 రూపాయలకి భోజనం వాళ్ళు పెట్టుంటే ఎంత సంతోషపడేవాళ్ళు. పేదవాళ్ళు పొట్టలు కొట్టే ముఖ్యమంత్రి ఇతను. నువ్వు పెట్టుకొని ఇప్పుడు తమిళనాడులో కూడా అన్నా క్యాంటీన్ల మాదిరిగా అమ్మ క్యాంటీన్ నువ్వు కూడా అన్నా క్యాంటీన్ కి పేరు తీసేసి జగన్మోహన్ రెడ్డి క్యాంటీన్, భారతీ రెడ్డి క్యాంటీన్ అని పెట్టుకోవాల్సింది నీ పేరు. నేను చెప్పేది వాళ్ళు ఎందుకు అమ్మ క్యాంటీన్ అంటే వాళ్ళు తమిళనాడులో అయితే అది కొనసాగిస్తున్నారు, అమ్మ క్యాంటీన్ అనే పేరు పెట్టుకున్నారు. మీరు పెట్టిన పథకమే వాళ్ళు కూడా పేరు మార్చి పెడితే కాపీ కొట్టినట్టు అవుతుంది కదా. ఏది అన్నా క్యాంటీన్ పేరు తీసి మీరు చెప్పినట్టు భారతీ మా చంద్రబాబు నాయుడు గారు దిగిన తర్వాత నువ్వు ముఖ్యమంత్రి అయితే నువ్వు చంద్రబాబు నాయుడు కాపీ కొట్టినట్లే కదా. నువ్వు కొత్తగా ముఖ్యమంత్రి అయింది కాదు కదా, కొత్తగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత మా బాబు గారు కూర్చొని సీట్ ఇచ్చింటేనే అదే సీట్లోనే నువ్వు కూర్చున్నావు, అది కాపీ కొట్టినట్లు కదా. కాపీ కొట్టినట్టు మరి పేద బడుగు బలహీన వర్గాలకు సంక్షేమం గురించి ఆలోచించేటప్పుడు చేతికి ఎమ్మక లేదు అన్నట్లు చేయాలి ఏదైనా గానీ. వాళ్ళు చేసింది 70% వాళ్ళు చేశారు, 30% నువ్వు చేసి ఇచ్చింటే 100% నీకే గౌరవం ఉండేది. జగన్మోహన్ రెడ్డి కాలంలో మాకు ఇల్లు వచ్చింది అని చెప్పేవాళ్ళు కానీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో మాకు ఇల్లు వచ్చింది అని చెప్పేవాళ్ళు కాదు. పేద ప్రజలు ఎవరిస్తే వాళ్ళకే చెప్తారు. అన్నం ఎవరన్నా చేయండి, నేను చెప్పేది వంట ఎవరన్నా చేస్తారు, వంట పెట్టిన వాళ్ళకే చెప్తారు. ఎవరు పెట్టారు అంటే ఫలానా వ్యక్తి నాకు అన్నం పెట్టారు అంటారు. దాని వెనకాల వంట ఎవరు చేశారని చూస్తారా? పేద ప్రజలకి నేను చెప్పేది. ఆ రకంగా నువ్వు ఇచ్చింటే నీకు గౌరవం ఉండేది. నువ్వు ఎందుకు చేయలేదు? ఈ రోజు వెనకలు పడిపోయాయి, 50% అయిపోయింది. 70% అభివృద్ధి పోయి 50% అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా దానికి ఇది చేయాల్సిందే. తెలుగుదేశం పార్టీ వస్తుంది, 50% అయినా 70% అయినా కానీ వాళ్ళకు అధునాతకంగా తీర్చిదిద్దుతాము. టిట్కో హౌసెస్ పేద ప్రజలకి చేతిలో పువ్వుల్లో పెట్టి ఇస్తాము. టిట్కోయిన్లు పేద ప్రజలకి మేము ఇచ్చింది మేమే ఇస్తాము. నువ్వు ఇవ్వలేకపోయావు, నీ చేతిలో ఆ సత్తా లేదు. మేమే వస్తాం, మేమే ఇచ్చుకుంటాం మా ప్రజలకి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పేదల సొంతింటి కళ నెరవేర్చాను అంటున్నారు. నెరవేర్చినట్లేనా? సొంత ఇంటి కళ నెరవేర్చారా అంటే ప్రతి ఒక్కరు ఈరోజు ఎవరు అమాయకులుగా లేరు. ప్రతిరోజు మీడియా పేపర్లో చూస్తున్నారు ఏం జరుగుతా ఉంది అనేది. అది కాకుండా సోషల్ మీడియా ఈరోజు చిన్న పిల్లవానికి అడిగినా గానీ రాష్ట్రంలో ఏం జరుగుతా ఉంది, ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఉన్నారు, ఈరోజు చంద్రబాబు నాయుడు ఎక్కడ ఉన్నారు అనేది నిమిషానికి ఈరోజు ఫలానా మీటింగ్ లో ఉన్నారు, ఈ రోజు ఇట్లా ఫ్లైట్ ఎక్కిపోతా ఉన్నారు, ఇక్కడ దిగుతా ఉన్నారు అనేది చిన్న పిల్లడైన మారుమూల ప్రాంతంలో. ముందు కాలంలో అయితే పేపర్లు వచ్చేవి, రోజు అధునాతమైన పరిజ్ఞానం వచ్చేసింది, ప్రజలందరూ చూస్తున్నారు. ఎక్కడ చూసినా చెరువుల్లో పట్టాలు ఇచ్చి వానలు వచ్చి మోకాళ్ళ లోతు నీళ్లున్న నువ్వు పట్టాలు ఇస్తే సొంత ఇంటి కల ఏ రకంగా నెరవేరుతుంది? ఎక్కడ చూసినా గానీ ఆ చెరువు పరంపోగులు, కాలవ పరంపోగులు ఇలాంటివి ఇచ్చావు నువ్వు. ఇంకా ఊర్లలో ఎక్కడన్నా ఉంటే ప్రభుత్వ పొలాలు, ప్రభుత్వ భూములు వాళ్ళ నాయకులకి సరిపోవడం లేదు. వాళ్ళ నాయకులు అవి కబ్జా చేస్తున్నారు. పేద ప్రజలకు ఇచ్చేటివి పట్టాలు వచ్చేసి యాడో అది కూడా 1.5 సెంట్ అంట. 1.5 సెంటే ఒక సెంట్ అంటే ఎంత ప్లేస్ ఉంటుంది? ఒక రూము, ఒక కిచెన్, ఒక బాత్రూమ్ అన్న కావాలి కదా ఒక మనిషి అంటే. ఒక సెంటులో అది కూడా నువ్వు సక్రమంగా సరైన ప్లేస్లు ఇవ్వడం లేదు. నువ్వు చెరువుల్లో, కుంటల్లో నీళ్లు మోకాల్లో నీళ్లు ఉన్నట్లు అక్కడ రోడ్లు లేని పరిస్థితి అలాంటివి. జగన్మోహన్ రెడ్డికి పాపము ఎక్కడ చూసినా ప్యాలెస్లు కావాలి. బెంగళూరులో ఒక ప్యాలెస్ కావాలి, హైదరాబాద్ లో ఒక ప్యాలెస్ కావాలి,
తాడేపల్లిలో ఒక ప్యాలెస్ కావాలి, వైజాగ్ లో రిషికొండని బోడిగుండు చేసేసి 500 కోట్లు పెట్టి నువ్వు ఈ రోజు లెట్రిన్ కూడా బంగారంతో నువ్వు కట్టుకొని ఆ లెట్రిన్ కూడా నువ్వు బంగారు లెట్రిన్ లోనే లెట్రిన్ కూర్చోవాలని ఏమన్నా ఉంది? ఆ పేద బడుగు బలహీన వర్గాలు వచ్చేసి చెరువుల్లో పోయి పండుకోవాలి, పాములతో కరిపించుకోవాలి, తేళ్లతో కరిపించుకోవాలి. వాళ్ళు ఇండ్లు లేకుండా వాళ్ళు అడుక్కు తింటూ డబ్బులు కట్టలేక బాడిగలు కట్టలేక నువ్వు పెంచే కరెంటు డబ్బులు కట్టలేక వాళ్ళు అడుక్క తింటూ వాళ్ళు ఈ రకమైన పరిస్థితిలో ఉండాలి. నువ్వు ప్రభుత్వ పరంగా ప్రభుత్వ డబ్బులతో నువ్వు 500 కోట్లు పెట్టి ఎక్కడ చూసినా నువ్వు కోట్లు ఖర్చులు పెట్టి నీకు ప్యాలెస్లు కావాలి. నువ్వు ఎందుకంటే నువ్వు ముఖ్యమంత్రి. ఇంకా నీ భార్య ఎవరైనా ఇండ్లు చూసిందంటే ఇష్టపడిందంటే కన్ను వేసిందంటే ఆ కొంపలు కానీ మీకు కావాలి, ఆ ప్యాలెస్లు కానీ. ఎవరు మీతో పాటు వేరే ఇళ్లలో సంసారం చేయాల్సిన అవసరం లే, మీకు మంచిది కనిపించాల్సిన అవసరం లే. బ్రిటిష్ వాళ్ళు ఆ కాలంలో అలానే చేసింది. ఇది ఎంతవరకు కనిపిస్తుందో అంతవరకు మాదే అని. ఆ రకంగా ఏది మీకు కనిపిస్తే అది మీకు కావాలి. పేద ప్రజలు ఎట్లా అన్నప్పుడు వాడు 5 రూపాయలకు అన్నం వద్దు వాళ్ళకి, వాళ్ళు పండుకోవడానికి పక్కా ఇల్లు వద్దు వాళ్ళకి. ఇలాంటి పరిస్థితి కొని తిందాము అంటే రేట్లు పెరిగిపోయినాయి. ఆర్టీసీ బస్సులో 3 రకాలుగా పెంచేశారు. కరెంటు డబ్బులు 9 సార్లు పెంచేశారు. ఈ రోజు 60 యూనిట్లు కరెంటు కాలితే 600 రూపాయలు బిల్ అంట. ఈ రకమైన పరిస్థితి ఎట్లా చేస్తారు? అల్లాడిపోతా ఉండరు. ఇంకోటి, ఈరోజు బడుగు బలహీన వర్గాలు పని చేసి 600-700 రూపాయలు వాళ్ళకు కూలీ డబ్బులు తీసుకొని వస్తా దినమంతా కష్టపడి ఉంటాడు మగోడు. ఆడ 300 రూపాయలు 250 రూపాయలు తగలబెట్టేసి ఒక మందు బాటలు వేసుకొని ఇంటికి వచ్చి పెళ్ళం మురికేడ్చేస్తుందా? పెళ్ళం బిడ్డలు దినాము వాళ్ళ ఇళ్లలో కట్లాటే. పోనీలే ఆ మందు తిగి హాయిగా అతను నిద్రపోతాడా అంటే ఆ కల్తీ మందులో ఆ రంగు సీసాల్లో నువ్వు విషం కలిపి అమ్ముతా ఉండవు. వాళ్ళు ఆరోగ్యాలు చెడిపోయి వాళ్ళు చనిపోయి ఆడవాళ్ళ తాలిబొట్లు తెగిపోయి కుయ్యో మరో అని చెప్పేసి బిడ్డల్ని చిన్న బిడ్డల్ని వేసుకొని ఆడవాళ్ళు చూస్తే రోధిస్తూ ఉంటారు. వాళ్ళ తాళ్ళు తెంచేస్తా ఉండవు నువ్వు. ఈ రకమైన పరిస్థితి ఏమి అదేనా? ఇంకోటి, మాదక ద్రవ్యాలు ఎప్పుడు లేని పరిస్థితి. ఆంధ్రప్రదేశ్లో విచ్చలవిడిగా మాదక ద్రవ్యాలు తిరుగుతున్నాయి. చిన్న బిడ్డలు అలవాటు పడిపోయి ఈ త్రాగుడికి బానిస అయిపోయింది కాక వాళ్ళు అన్ని డబ్బులు పెట్టి నీ రంగు సీసాలో కొనలేరని చెప్పేసి గంజాయి అంట అవి ఇవి సేవించి వాళ్ళు ఆ రకంగా ఇది చేస్తూ ఉంటారు. నువ్వు మహిళలకు మంచి చేస్తున్నావా? బిడ్డలకి చిన్న పిల్లలకు మంచి చేస్తున్నావా? ఎవరికేం చేస్తున్నావు? అదే విధంగా ఇంకొక విషయం, ఆ రోజు 2 బిడ్డలకు అమ్మఒడి ఇస్తానని చెప్పేసి నువ్వు ఒక పక్క నీ భార్య ఒక పక్క చెప్పి ఇచ్చింది ఏమరా అంటే వాస్తవానికి ఒక బిడ్డకే నువ్వు 15,000 రూపాయలు ఇస్తామని చెప్పావు. దాంట్లో కూడా మాట ఇది చేసేసి 13,000 రూపాయలు ఇచ్చావు. 14,000 ఒక సంవత్సరం ఇచ్చావు. 2వ సంవత్సరం వచ్చే వరకు 13,000 అయిపోయింది. 3వ సంవత్సరం 4వ సంవత్సరం వచ్చే వరకు అది 3,000 అయిపోయింది, 6,000 అయిపోయింది, 7,000 అయిపోయింది. అలాంటి పరిస్థితి మా తెలుగుదేశం పార్టీలో అలా కాదు. మా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఎంతమంది బిడ్డలుంటే 1 కానీ 2 కానీ 3 కానీ 4 బిడ్డలు ఉన్నా కానీ నేను 15,000 రూపాయలు ఒక్కొక్క బిడ్డకి 15,000 రూపాయలు ఇస్తానని చెప్పేసి ఆ రకంగా చెప్తే ఇంట్లో 2 బిడ్డలు ఉంటారు. 2 బిడ్డలకు నువ్వు ఇస్తానని చెప్పినప్పుడు నువ్వు ఇవ్వాలి. ఒక బిడ్డకి పనికి పంపించి బాలనేరస్తులుగా చేసి బాల కార్మికునిగా వాళ్ళకి చేసి ఒక బిడ్డకి చదివించుకోవాలా? 2 బిడ్డలకి ఇస్తామని చెప్పినప్పుడు 2 బిడ్డలకి ఇవ్వాలి. లేదు ఒక ఆడబిడ్డ ఒక మగబిడ్డ అంటే ఆడబిడ్డకి వంట చేసి కూర్చోబెట్టి నువ్వు ఒక బిడ్డకి ఇచ్చే స్కూల్లో చదివించాలా? ఇది నీ రాజకీయము, ఇది నీ అనుభవము. అందుకే ఏదైనా కొంతమంది ఏం చెప్తారంటే ఏదైనా పదవి కానీ ఏదన్నా కానీ ఒక ఇంటికి ఆడబిడ్డని చేసుకొని రావాలన్నా కానీ కనీసం ఒక ఆవుని కొనాలన్నా కానీ ఎన్ని లీటర్లు పాలు ఇస్తుంది అది అని అడుగుతాం. తంతుందా తన్నదా పాలు పిండేటప్పుడు అనేది అడుగుతాం. నేను ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒకటే చేతులు ఎత్తి నమస్కరించి వినయంగా నేను మిమ్మల్ని ఒకటే విషయం అడుగుతున్నాను, మిమ్మల్ని వినవించుకుంటున్నాను. ఒక ముఖ్యమంత్రి ఓటు వేయాలంటే ఎలాంటి వ్యక్తి కావాలి అనేది ఆలోచించి మన ఓటు అనే ఆయుధంతో ఎవరిని ఎన్నుకోవాలి ఎవరికి ఎన్నుకోకూడదు అనేది ప్రజలందరూ ఆలోచించి ఓటు వేయాలని చెప్పేసి ఈసారి తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి గారికి అనుభవం ఉంది. రాష్ట్రం విడిపోయినప్పుడు ఆ రాష్ట్రానికి 16,000 కోట్లు లోటు బడ్జెట్ ఉన్నా కానీ ఆ విజన్తో వాళ్ళు ముందరికి తీసుకొచ్చారు. మీకు ఒక సీరియస్ క్వశ్చన్ అడుగుతాం, మీరు దానికి కరెక్ట్గా సమాధానం చెప్పగలుగుతారా? ఏమడుగుతారా అడగండి.
చేతనైనంత లేదు, మీరు చెప్తానంటే అడుగుతాం. చెప్తానులేండి, చెప్పండి. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది? ఆంధ్రప్రదేశ్ రాజధాని లేని ఆంధ్రప్రదేశ్ మాది. తండ్రి లేని బిడ్డలు లాంటి వాళ్ళు మేము ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఎందుకంటే రాజధాని అనేది ఒకటి ఉంటే ఏదన్నా పనికి వెళ్ళినప్పుడు మా రాజధాని ఇది అని చెప్పుకోగలే గర్వం ఉంటుంది. ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో మా రాజధాని ఏది అంటే హైదరాబాద్ అని చెప్పేసి ప్రతి విషయానికి హైదరాబాద్ వెళ్ళేవాళ్ళము, ఏదైనా ఉంటే చూసుకొని వచ్చేవాళ్ళము. ఈరోజు ఆంధ్రప్రదేశ్కి రాజధాని అంటే ఎక్కడ ఉంది రాజధాని? ఎక్కడా లేదు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 16,000 కోట్లు లోటు బడ్జెట్ ఉన్నా కానీ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి మా రాష్ట్రంలో మేము అభివృద్ధి పరచుకోవాలి అని చెప్పేసి ఒక చెట్టు కింద ఒక టేబుల్ వేసుకొని పనిచేసిన ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు 30,000 ఎకరాలు రైతులు వచ్చి స్వచ్ఛందంగా రాజధాని కోసం వాళ్ళు ఇస్తే ఆ రాజధానికి ఏర్పాటుకి అసెంబ్లీ ఏమైతే చేశారు. ఈ రోజు అసెంబ్లీ జరుగుతుంది అంటే అమరావతిలోనే జరుగుతుంది. నువ్వు చేసినా చంద్రబాబు నాయుడు గారు కూర్చున్నా అసెంబ్లీ అనేది దాంట్లోనే ఉంది, అమరావతిలో. అలాంటి అమరావతిని ఆ రోజు నువ్వు కూడా అసెంబ్లీలో కూర్చొని చెప్పావు, అమరావతి ఇక్కడ పెడితే బాగుంటుంది అంటే అవును బాగుంటుంది అని చెప్పేసి ప్రతిపక్ష నేతగా నువ్వు కూడా ఆ రోజు ఒప్పుకున్నావు అమరావతి గురించి. నీకు ముఖ్యమంత్రి పదవి వస్తానే అది ఎందుకు చేదైపోయింది అమరావతి అంటే పేరు చంద్రబాబు నాయుడు గారికి వస్తుందనే అప్పుడు పునాదులు వేసామనే. నీ జీవితమే అంతా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రి అయ్యారు కానీ వాళ్ళు చెప్పుకుంటారు వీళ్ళు చెప్పుకుంటారు అని చెప్పేసి మీ కాళ్ళ మీద మీరు గొడ్డలు కొట్టుకున్నారు. ఈరోజు మేము చెప్తున్నాము అమరావతి రాజధాని అంటే అమరావతి పెట్టకూడదు అని చెప్పేసి ఒక స్వభావం, కుంచిత స్వభావంతో మీరు ఆ రోజు ఏం చెప్పారు? 3 రాజధానులు కావాలన్నారు. రాజధాని ఒకటి కర్నూలు, ఒకటి వైజాగ్, ఒకటి అమరావతి అని చెప్పారు. పోనీలేండి, మీ విషయానికే వస్తాము. 3 రాజధానులు మీరు చెప్పినా కొట్టినా ఎవరో చెప్తారే దేవునికి భయపడతారా దయ్యానికి భయపడతారా అంటే దేవునికి ఎవరు భయపడరు, దయ్యానికే భయపడేది. ఆ రకంగా మీరు చేసిందే మేము ఒప్పుకుంటాంలే అన్నట్లు మేము భయపడి ఉన్నా గానీ ఏ ఒక్క రాజధాని తీర్చిదిద్దారు? ఒకటే చేసింది మీరు. ఏది చేసినారంటే వైజాగ్ కి వెళ్ళి ఋషికొండను బోడిగుండు చేసేసి అక్కడ 500 కోట్ల రూపాయలతో మీరు ప్యాలెస్ కట్టుకున్నారు. బంగారు లెట్రిన్లు, బంగారు బాత్రూమ్లు చేసుకొని మీరు తులుతూగుతున్నారు కానీ పేద ప్రజల గురించి ఏ రోజు ఆలోచించలేదు. అదే వైజాగ్ లో ఇంకొక ప్యాలెస్ చూసి మీ పాపము మీ భార్య మా మేడం గారు భారతీరెడ్డి గారు అది కూడా ప్యాలెస్ కావాలంటే వాళ్ళకు కూడా నిర్బంధించి నీది సరైన పత్రాలు లేవు, అది లేవు, ఇవి లేవు అని చెప్పేసి వాళ్ళకు భయపెట్టి ఆలీబాబా 40 దొంగల్లా పెరుక్కుందాము భయపెట్టి అని చెప్పేసి చూశారు. అది కూడా జరగదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రాజకీయాలకి రాకుండా ఉండింటే మీ డ్రీమ్ ఏంటి? చాలా పెద్ద క్వశ్చనే సార్. మీరు డ్రీమ్ అనేది ఏమీ లేదు. నాతో పాటు చదువుకున్న వాళ్ళు అంటే ఆ రోజుల్లో చదువు తక్కువే. నాతో పాటు చదువుకున్న స్నేహితులు ఈరోజు డాక్టర్లుగా ఉన్నారు, దేశాల్లో ఉన్నారు, వ్యాపారస్తులుగా ఉన్నారు. మగబిడ్డలు ఆడవాళ్ళందరూ పెళ్లిళ్ళు చేసుకొని సంసారాలు చేసుకుంటున్నారు. కొంతమంది దాళ్లలో కూడా ఒక ఆమె డాక్టర్గా ఉంది, ఒక ఆమె లెక్చరర్గా ఉంది, ఆమె ఎంఏ అంటే పెళ్ళి అయిన తర్వాత ఆమె చదివి ప్రొఫెసర్ అయింది. ఆమె మా చిన్ననాటి స్నేహితులు. ఆ రకంగా తక్కువ ఎంప్లాయీస్ వాళ్ళు. మరి వచ్చేసి ఒక ఆమె అయితే ఇంజనీర్కి పెళ్లి చేసి ఇచ్చినాము. మాతో పాటు మా ముస్లిం మహిళనే. ఆమె కూడా భర్త చనిపోయిన తర్వాత ఆమెకు ఉద్యోగం వచ్చి ఆమె ICDS లో పనిచేసింది, రిటైర్డ్ కూడా అయిపోయింది. ఆ రకంగా మా డ్రీమ్ అనేది ఏమీ లేదు. ప్రజాసేవ చేయాలి అనేది ఆ రోజుల్లోనే ఒక ఇది పెట్టినాను నేను, ఆర్గనైజేషన్ ఝాన్సీ మహిళా మండలి అని చెప్పేసి. ఝాన్సీ మహిళా ఆర్గనైజేషన్ ఓన్ గా నడిపారా? ఓన్ గా మీరు సొంతంగా నడిపారా? ఓన్గానే టైలరింగ్ అవి ఇవి కొన్ని పెట్టినాము. దాని తర్వాత రాజకీయాల్లో వచ్చిన తర్వాత టైం దొరకలేదు కాబట్టి దాన్ని ఇది చేసుకొని ఇదే టైం అయిపోయింది మాకి. అంతే, వేరేది ఏం లే. ప్రజాసేవ చేయాలనేదే ఒక ఆకాంక్ష ఆ రోజు నుండి ఈ పొద్దుటూరుకు. ఆ రకంగా ఉన్నాము, ఈ రకంగా చేస్తున్నాము. ఇప్పుడు కూడా 24 hours రాజకీయాలకే స్పెండ్ చేసి టైము దాంట్లోనే తిరుగుతుంటాము. మీరు ఒక మహిళా నాయకురాలిగా సుదీర్ఘ కాలం పాటు పార్టీలో కొనసాగారు. ఈ సుదీర్ఘ కాలంలో మహిళలకు
విద్యార్థులకు మహిళా పిల్లలకు ఉపయోగపడే కార్యక్రమాలు, అవగాహన కార్యక్రమాలు ఏమన్నా నిర్వహించారా? చాలా చేసాం. ఉమెన్ కమిషన్లో ఉన్నప్పుడు జాతీయ మహిళా కమిషన్ ప్రోత్సాహంతో వైజాగ్, మరి వచ్చేసి రాజమండ్రి, విజయవాడ, ఒంగోలు, గుంటూరు, మా అనంతపూరు, ఇక్కడంతా చట్టాల అవగాహన, మహిళా చట్టాలపైన అవగాహన. అదే విధంగా మహిళా ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళకి ఏదైనా వాళ్ళ ఆఫీసులో పురుషులతో ఏదైనా బాధ ఉందా, దానికి ఏం చెప్తారు అలాంటి కార్యక్రమాలు. మరి వచ్చేసి ఆడబిడ్డలకి ఎవరైనా అనాథ బిడ్డలు అలాంటి వాళ్ళు ఉంటే, లేకుంటే కొన్ని అత్యాచారాలు జరిగిన వాళ్ళు, ఆ రకంగా ఉన్న ఆడబిడ్డలకి వాళ్ళకి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వాళ్ళకు చేర్పించడము. ఒక విషయం చెప్పాలంటే, ఒక మా కదిరి ప్రాంతం ఆమెనే చిత్తూరు డిస్టిక్ లో, అంటే కర్షకులు వాళ్ళు కూడా రాళ్ళు కొట్టేవాళ్ళు. ఒక బిడ్డ అప్పుడు 4 సంవత్సరాలు 3.5 సంవత్సరం బిడ్డ, ఒక బిడ్డే ఉన్నింది ఆమెకి. వేరే వంతా వెళ్ళిపోయింది అనమాట. వెళ్ళిపోయి అక్కడ సంసారం మదనపల్లి దగ్గర సంసారం చేసుకుంటుంది. ఆ మారు తండ్రి అనేవాడు ఆ అమ్మాయికి చాలా వాతలు పెట్టడము, కొట్టడము, ఆ పాపకి చాలా చిత్రహింసలు చేస్తా ఉన్నారు. ఇంట్లో నుంచి బయటికి పోయేది కదా ఆ పాప, భయపెట్టి ఆ రకంగా. ఇద్దరు త్రాగుడికి అలవాటు, భార్య పురుషుడు, ఆ మహిళ త్రాగి వాళ్ళు ఇది చేస్తే, తల్లి ముందరే ఆ పాప పైన హింసలు చేస్తే ఏమి తల్లి కూడా మాట్లాడేది కాదు. అలాంటిది అంగన్వాడీ అన్నం కూడా పెట్టేవాళ్ళు కాదు సరిగ్గా ఆ పాపకి. అంగన్వాడీ సెంటర్లో పోయి ఆ పాప అన్నం తినేది, ఎప్పుడన్నా పోయి స్కూల్లో కూర్చుంటా ఉంటే ఆ రకంగా. ఆ అంగన్వాడీ టీచర్ చూసి ఆ పాప వాతలు అవి చూసి చాలా ఇది చేసినప్పుడు మాకు తెలిసింది ఈ రకంగా ఇది జరిగింది అని చెప్పేసి. అప్పుడు వెళ్ళి మేము చిత్తూరులో ఆ పాపకి శిశు సంక్షేమ శాఖకు పంపించి ఎస్పీ గారితో మాట్లాడి వాళ్ళపైన కేసు తెచ్చి ఇది జరిగింది. అలాంటివి చాలా చేశామన్నమాట. మా ఒక అమ్మాయి పైన 50 సంవత్సరాల పెద్ద ఆయన, ఊరు పేరు కూడా చెప్పదలుచుకోలేదు, 6-7 సంవత్సరాల పాపకి తాత అని పిలిచేది అమ్మాయి. ఆ పాపకి ఫోటోలు చూపిస్తూ ఫోన్లో ఆడుకోవడానికి పిలుచుకొని పోయి అత్యాచారం చేయడం జరిగింది. మరి దానికోనుంటే అదే ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి వాళ్ళకి మాట్లాడి ఇవన్నీ వెతికిచ్చి కేసులు పెట్టించడం జరిగింది. ఇలాంటి అవగాహన సదస్సులు పెట్టడము, ఈ రకంగా మహిళా కమిషన్ ద్వారా ఎక్కడ ఏమైనా అయినా కానీ అక్కడికి వెళ్ళడము, ఏం జరిగింది ఎట్లా దానిపైన పర్యవేక్షణ చేయడము, ఆ రకంగా చేసాము. అదే విధంగా జైళ్ళల్లో కూడా మహిళా సెల్లు అవి కూడా మేము చాలా వెళ్ళాము. వాళ్ళకు ఏ రకంగా భోజనం పెడుతున్నారు, ఏ రకమైన సదుపాయాలు ఉన్నాయి జైళ్ళల్లో మహిళలకి, మహిళా ఖైదీలు ఉంటారు కదా, ఆ రకంగా కడప, అనంతపురం, చిత్తూరు, కర్నూలు, ఇవి ఈ 4 డిస్టిక్లు నేను చేశాను అనమాట. కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు డిస్టిక్, ఈ 4 డిస్టిక్లు ఆ రకంగా ఇది చేసాము. మహిళా పోలీస్ స్టేషన్లో ఇప్పుడు ఈ చిన్నపిల్లలు పనుల్లో ఉండే వాళ్ళకి బాల కార్మికులు అవి ఏ రకం, దానికి ముస్కానో ఏమో అని పేరు ఉంది. ఆ రకంగా ఏమి ఎట్లా ఏం జరిగింది అనేది కూడా అవి దానిపైన పర్యవేక్షణ చేస్తా ఉన్నాము. మరి వచ్చేసి బాల్య వివాహాలు చేయకూడదు అని చెప్పేసి హాజీలకి, పురోహితులకి అందరికి కూర్చోబెట్టి, అంటే అన్ని కులాల పెళ్లిళ్ళు చేస్తారు పెద్దవాళ్ళు, వాళ్ళకు కూర్చోబెట్టి వాళ్ళకు అవగాహన కల్పించి ఎట్టి పరిస్థితుల్లో బాల్య వివాహాలు చేయకూడదు అని చెప్పేసి వాళ్ళకు అవగాహన సదస్సులు పెట్టడం, ఇవి చాలా చేసాము. ఆడవారికి ఏమైనా అత్యాచారాలు అలాంటివి జరిగినప్పుడు వాళ్లకు ఏం చేయాలి, ఏ రకంగా ఆదుకోవాలి. అదే విధంగా మా జాతీయ కమిషన్ ఆధ్వర్యంలోనే ఆడవాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏం జరిగింది ఏం లేదని చెప్పేసి అక్కడ వాళ్ళకు ఒక జత బట్టలు ఇచ్చి, ఒకరికి ఆమెతో పాటు ఇంకొకరికి కూడా భోజనము అది పెట్టి వాళ్ళ పర్యవేక్షణ చేసి వాళ్ళ కేసులు పెట్టించడం. భర్తలు కొట్టిన వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్లకు భార్యాభర్తలు ఎవరైనా కొట్లాడుకున్నా కానీ వాళ్ళు కూర్చోబెట్టి వాళ్ళకు మంచి చెడ్డ వాళ్ళకి చెప్పి వాళ్ళకి సంసారాలు చెప్పించడం, ఇలాంటివి చాలా చేసాము. మహిళా భద్రత అంటేనే మహిళా కమిషన్ అండి. మహిళా కమిషన్ ఎప్పుడైతే బలోపేతం అవుతుందో దానికి కొన్ని మా మహిళా కమిషన్ ఉన్నప్పుడు కొన్ని చట్టాలు చేయాలి అని కూడా మేము ప్రభుత్వానికి మామూలుగా సంవత్సరానికి ఒకసారి ఏ కార్యక్రమాలు చేసాము, మేము ఎన్ని కేసులు వచ్చాయి, ఎన్ని కేసులు మేము సాల్వ్ చేసాము అనేది మేమంతా పూర్తి వాళ్ళ బడ్జెట్లో ఇంత బడ్జెట్ వచ్చింది, ఈ బడ్జెట్ ఈ రకంగా జరిగింది అని చెప్పేసి అది వార్షికోత్సవ
ఒక బుక్లెట్ మాదిరిగా వేయించి అసెంబ్లీకి అంటే సీఎం గారు స్పీకర్ గారికి సమర్పిస్తాం అనమాట. ఆ రకంగా డెడ్ అకౌంట్ మాదిరిగా ఆ రకంగా అది అంతా చేస్తా ఉన్నాం మేము. ఆ రకంగా మహిళల్ని ఆదుకోవడంలో ఎక్కడ ఏం జరిగినా పోవడము, వాళ్ళకి మాట్లాడించడము, ఏం జరిగింది, ఎట్లా, దాంట్లో వాస్తవం ఏముంది, వాస్తవం లేనిదేమి, నిజంగానే వాళ్ళపైన ఏమైనా జరిగింటే వాళ్ళపైన కేసులు పెట్టించడము, వాళ్ళకు ఇది చేయడము, ఆ రకంగా చాలా చేశాము. కదిరి అంటే చుట్టుపక్కల ప్రాంతాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనే కాకుండా దేశ విదేశాల్లో కూడా ఒక గుర్తింపు ఉంది. ఎందుకంటే లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం అని. ఈ ప్రస్తుత ఎమ్మెల్యే డాక్టర్ పెడవల్లి సిద్ధారెడ్డి గారి ఆధ్వర్యంలో కదిరి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం ఏమైనా అభివృద్ధి చెందిందా? ఇప్పుడు మీరు చెప్పారు ఖాద్రి నరసింహస్వామి పేరుతోనే కదిరి అనేది ఒక ఇది ఉంది. అవును. లక్ష్మీ నరసింహస్వామి అంటే తిరుపతి తర్వాత అంతటి మహత్తరమైన దేవాలయము మా లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. అక్కడికి కర్ణాటక నుంచి పక్క రాష్ట్రాల నుండి వస్తారు. నరసింహస్వామి ఉగ్ర నరసింహస్వామి అంటే చెమటలు పడతాయి అని చెప్పేసి స్వాముల వారు ఇప్పటికీ చెప్తుంటారు. ఎప్పుడైనా మేము దేవాలయానికి వెళ్తే ఇక్కడ చాలా ఫేమస్, ఏమి ఇట్లా ఫేమస్ అంటారు ఏమి అంటే, అది ఒక చెక్కలో తయారు చేసిన లక్ష్మీ నరసింహస్వామి ఇక్కడ ఉండే విగ్రహం వచ్చేసి ఒక ఏదో చెట్టు చెప్పారు, ఆ చెట్టులో ఇది చేసాము. అయితే దానికి చెమటలు పడతాయి విగ్రహానికి అని చెప్పినారు. అట్లా మా కదిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అంటే చాలా ఫేమస్. ఇంకొక విషయం ఏమరా అంటే కదిరి లక్ష్మీ నరసింహస్వామి, అదే విధంగా ఆలం ఖాన్ వలి దర్గా. ఇక్కడ హిందువులు ముస్లిమ్స్ ఎందుకు భాయిగా ప్రత్యేకంగా కలిసిమెలిసి ఉంటారు అంటే ఎక్కడ కుల మతాల భేదాలు లేవు. వాళ్ళ పండగలు అయితే మేము, మా పండగలు అయితే వాళ్ళు, రంజాన్ పండగకి మేము వాళ్ళకి పిలుస్తాము, ఉగాది అట్లయితే వాళ్ళు మాకు ఇది చేస్తారు. ఆ రకంగా కలిసిమెలిసి బ్రతుకుతున్నాం. మామూలుగా తిరునాళ్ళైనా కానీ ఆలం ఖాన్ దర్గా ఉరుసు అయితే కానీ వాళ్ళు వచ్చేసి ఏం చెప్తారంటే దూద్ భాయ్ అంటారు మా ఉర్దూలో. అంటే వాళ్ళు కలిసి ఉన్న అన్నదమ్ములు అంటారు. లక్ష్మీ నరసింహస్వామి, ఆలం ఖాన్ అలీ బాబా వీళ్ళ ఉరుసు అయితే దేవాలయం నుండి చున్నానికి సదింపులకి అక్కడ నుంచి వాళ్ళు పంపిస్తారు. వాళ్ళు పూజ ఫస్ట్ వాళ్ళ డబ్బులతో చున్నం కొట్టించాలి. ఫస్ట్ ఫాతిహా వచ్చేసి వాళ్ళ చేయాలి ఉరుసులో. లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కూడా దేవుడు ఆడ తిరిగేటప్పుడు వీళ్ళు మస్జిద్ నుండి అంటే దర్గా నుండి ఆ కొబ్బరి, ఆ పూలు, పూజ సామాగ్రి వాటికి వెళ్తుంది. ఆ రకంగా చాలా ఇదిగా ఉంటాము. అయితే కదిరి మీరు చెప్పినట్లు చాలా ఫేమస్. కదిరి లక్ష్మీ నరసింహస్వామి అంటే ముందు నుంచి ఇప్పుడు చాలా డెవలప్మెంట్ అయింది. అయితే సిద్ధారెడ్డి గారి దాంట్లో కోనేరు కూడా బాగా డెవలప్ అయింది. ఇక్కడ మామూలుగా వచ్చే భక్తాదులు ఏమంటే ఫస్ట్ కోనేరులో స్నానం ముగించుకొని ఆ దేవుని దగ్గరికి పోయి పూజలు కొనసాగిస్తారు. ఆ రకమైన ఆచారాలు ఉన్నాయి ఇక్కడ. ఆ కోనేటికి బాగా డెవలప్ చేసినారు. బాగా అక్కడ ఒక ఉద్యానవనంలా చెట్లు గిట్లు పెట్టి తొట్లు అవన్నీ కొట్టించి, అయితే వానలు వచ్చి చాలా వానలు వచ్చేసి అవి కొట్టుకొని వెళ్ళిపోయాయి అనమాట. అది అట్లా కొట్టుకొని పోయి కూడా ఒక 4 సంవత్సరాలు అయిందో ఏమో. సిద్ధారెడ్డి గారు ఒక హిందువు, అతను లక్ష్మీ నరసింహస్వామి అంటే ఇప్పుడు దర్గాలు మస్జిద్లు అంటే మాకెంత మక్కువ, హిందువులు కూడా అంతే కదా దేవాలయాలంటే. అలాంటప్పుడు ఒక హిందూ ఎమ్మెల్యేగా ఉండి ఆ కోనేరుని ఇది చేయలేకపోయినారు. అక్కడ వచ్చిన డబ్బు అంతా ఉష్కాకి అయిపోయిందంట. చెప్తా ఉండేది కోట్ల రూపాయలు ఉష్కాకి అయిపోయింది. అయితే ఈ రోజు ఎంత అధ్వాన్న స్థితిలో ఉందంటే కోనేరు చూస్తే తెలుస్తుంది ఆ రకమైన పరిస్థితి. ఇంకొక విషయం ఏమంటే డెవలప్మెంట్ అంటున్నారు. ఆ రోజు లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ తిమ్మమ్మ మరిమాని ఇక్కడ మాకు చరిత్రలోనే ప్రసిద్ధి చెందింది. అదే విధంగా వేమయ్య దేవాలయం కటార్పల్లి అది కూడా చాలా ఫేమస్. ఇక్కడ బట్రేపల్లి అయితే ఆ పర్యాటక క్షేత్రం చేస్తాం ఇట్లా అని చెప్పి పర్యాటక క్షేత్రం చేస్తాం ఇట్లా అని చెప్పేసి అక్కడ
క్వార్టర్స్ చెప్పిస్తాము నిర్మిస్తాము. ఆ రకంగా అని చెప్పారు. ఎక్కడా ఏమి చేసిన దాఖలాలు అయితే ఎక్కడా కనిపించలేదు. ఇంకా ఆ కటార్పల్లికి వెళ్ళే రోడ్డు అయితేనేమి, ఈ బట్రేపల్లికి వెళ్ళే రోడ్డు అయితేనేమి, ఉమ్. ఈ రోడ్లు ఇంకా అధ్వానంగా అయిపోయి వానలు వస్తే అసలు పోలేని పరిస్థితి. అవును. గుంతలు అయితే అసలు బండ్లు పడిపోతాయో అనే పరిస్థితి. ఉమ్. రోడ్లు అధ్వానం అయిపోయినాయి. అక్కడ పర్యాటక క్షేత్రాలు చేయలేదు. ఇలాంటి పరిస్థితి. ఇంకా డెవలప్మెంట్ అంటే ఏముంది? కదిరిలో డెవలప్మెంట్ ఆ పెద్ద చెరువు ఉంది. ఉమ్. దానికి మేము ఏం చెరువు అంటాము? బడాతలు అంటాం మేము ఉర్దూలో. ఉమ్. పెద్ద చెరువు అంటారు హిందువులు కూడా. దానికి ఏం పేరు ఉందో ఏం లేదో నాకు కూడా తెలియదు. ఉమ్. ఆ చెరువు దగ్గర ఉన్న ప్లేస్ కి ఒక ఉద్యానవనం ఏర్పాటు చేస్తామన్నారు. ఉమ్. ఆ చెట్లన్నీ కొట్టేశారు. ఆ చెట్లు అయితే ఎవరికి టెండర్ ఇచ్చినారో ఎవరికి చెప్పినారో వాళ్ళు కొట్టుకొని పోయి డబ్బులు అయితే చేసుకున్నారు. కానీ ఉమ్. కనీసం ఒక సిమెంట్ బెంచ్ కానీ ఉమ్. లేకుంటే ఆ జేసీబీతో అక్కడ క్లీన్ చేసి మైదానం కూడా చేయలేకపోయారు. ఉమ్. ఇది పరిస్థితి. ఇంకా డెవలప్మెంట్ అంటే ఎక్కడుంది? ఏం డెవలప్మెంట్ చేశారు? ఎవ్వరు ఏమి డెవలప్మెంట్ అనేది ఏమి జరగలేదు. సార్వత్రిక ఎన్నికల్లో మీరు అనుకుంటున్నటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కందుకుంట వెంకటప్రసాద్ గారు విజయం సాధిస్తే ఈ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయాన్ని, కోనేరుని, మీరు అంటున్నటువంటి ఉద్యానవనం చెరువుని అన్ని డెవలప్ చేస్తారా? చెప్పారు కదా ప్రసాద్, చెప్పారు. చెప్పింది చేస్తారు కూడా. ఎందుకంటే ఫస్ట్ కోనేరు అది మా కదిరికే ఒక తలమానికం అన్నమాట. వచ్చేవాళ్ళు బెంగళూరు నుంచి, అసలు కర్ణాటక నుంచి ఎక్కువ భక్తాదులు వస్తుంటారు. వస్తానే అక్కడే చూస్తే ఈ రోజు కోనేరు పోయి ఒక గుంతలా అయిపోయింది. దాంట్లో నీళ్లు కూడా లేవు. అలాంటి పరిస్థితి. ఆ కోనేరు ఫస్ట్ డెవలప్ చేయాలి. రెండోది ఇంకా తిమ్మమ్మ మరిమాను ఇవంతా కలిపి నేను డెవలప్ చేస్తానని చెప్తున్నారు. ప్రసాద్ వస్తే అది చేస్తారు. ఎందుకంటే అతనికి ఆ భక్తి భావాలు ఉన్నాయి. ఇంకోటి ఏమరా అంటే లక్ష్మీ నరసింహస్వామికి పట్టు వస్త్రాలు ప్రభుత్వ పరంగా తెప్పించింది కూడా మన కందుకుంట వెంకటప్రసాద్ గారే. అక్కడ ఫస్ట్ టైము నా లక్ష్మీ నరసింహస్వామికి ప్రభుత్వ తరపున పట్టు వస్త్రాలు రావాలా తిరునాళ్ళు ఇట్లా అని చెప్పినప్పుడు ఆ ప్రసాద్ గారే అది అక్కడ నుంచి పట్టు వస్త్రాలు తెప్పించి ఇచ్చినట్లు ఏర్పాటు చేశారు. ఫస్ట్ టైం మన ప్రసాద్ గారే పట్టు వస్త్రాలు స్వామి వారికి సమర్పించడం ప్రభుత్వ పరంగానే ఇది చేపించారు అనేది నాకు అంత మటుకు తెలుసు. ఇటువైపు తెలుగుదేశం పార్టీ కావచ్చు, అటువైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఏంటి? పరిస్థితులు అంటే అభ్యర్థుల ఖరారులో కానీ, అభ్యర్థి ఖరారులో అంటే తెలుగుదేశం పార్టీలో మన చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ఇక్కడ కన్ఫర్మ్ చేసి ప్రసాద్ అభ్యర్థి, ప్రసాద్కి ఈసారి గెలిపించండి, ఈసారి చాలా బాగుంది కదిరి అని చెప్పేసి చెప్పారు. అతనికి ప్రకటించిన తర్వాత నా దగ్గరికి వచ్చి ఎప్పుడూ భుజం తట్టారనమాట చంద్రబాబు నాయుడు గారు. వచ్చి నాకు భుజం తట్టి మాట్లాడలేదు, భుజం తట్టి వెళ్ళారు. అది దేనికి సంకేతమో నాకైతే తెలియదు. కానీ నా దగ్గరికి వచ్చి నిలబడి భుజం తట్టి వెళ్ళారు. అంటే ప్రసాదే అభ్యర్థి, కలిసి మీరు పని చేయండి అన్నట్లే అది నాకు సూచకం. ప్రసాద్ గారికి టికెట్ కన్ఫర్మ్ అని సంకేతం అన్నమాట. ప్రసాద్ గారికే మీరు కష్టపడి పని చేయండి, మీకు కూడా సమాన రకంగా నేను గౌరవించుకుంటాను అనేదే నాకు అర్థమైంది. నాకు భుజం తట్టడం అంటే చంద్రబాబు నాయుడు గారు అదే పనిగా అక్కడ ప్రకటించి వచ్చిన తర్వాత నా దగ్గర నిలబడి ఒక్క నిమిషం నాకు భుజం తట్టి వెళ్ళారు. అంటే దానికి ఏం సంకేతము? మీరు కూడా మా దృష్టిలో ఉండారు, మీరు కలిసి పని చేయండి, గెలిపించుకోండి అన్నట్లే. అయితే నేను ముందు నుంచి కందికుంట వెంకటప్రసాద్కే పనిచేస్తున్నాను. పార్టీ ఏ అభ్యర్థి ప్రకటిస్తే ఆ రకంగా చేస్తున్నాము. మాకు ఇప్పుడు కందికుంట ప్రసాద్ చాలా ముఖ్యం, నా తమ్ముడు. ఈ ప్రతిదానికి అతనే ముందు ఉంటున్నాడు కాబట్టి అతనికే పనిచేస్తాము. ఇంకా శక్తివంచన లేకుండా పనిచేస్తాం. ఎందుకంటే ఈసారి మా భుజస్కంధాల పైన చాలా బరువు బాధ్యతలు ఉంటాయి. ఆ బరువు బాధ్యతలు ఏమి అంటే ఒక ముస్లిం క్యాండిడేట్ కి ఇచ్చారనమాట. అయితే ఒక నానుడి ఏం జరుగుతా ఉందంటే అందరూ ముస్లింస్కే వేస్తారేమో అనేది ఉంది. మా ముస్లిం ఓట్లు గెలుపు ఓటమికి ప్రతీక ముస్లిం ఓట్స్ కాబట్టి నేను ఎక్కువ భాగం కష్టపడాల్సిన అవసరము ఉంది. మేము ప్రసాద్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత మా పైన ఉంది. ప్రస్తుత ఎమ్మెల్యే డాక్టర్ పెడవల్లి సిద్ధారెడ్డి గారు మంచి అభివృద్ధి చేశారని,
ఆయనకు టికెట్ రాకపోవడంతో కొన్ని మండలాలలో కొంతమంది నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, పార్టీ వాళ్ళ పదవులకు పార్టీకి రాజీనామా చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ అంత పేరు ఉన్న అతనికి ఎందుకు వైసీపీ ప్రభుత్వం టికెట్ ఖరారు చేయలేదు? చేయలేదు అంటే 175 నాట్ 175 ఎందుకు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు పాపము అడుగుతున్నారు. ఎందుకు వై నాట్ 175 అని చెప్పేసి. వై నాట్ కాలేదు, 175 లేదు, 75 లేదు, అది వాళ్ళకి తెలిసిపోయింది. అసలు తలకాయ సరిగ్గా పనిచేయడం లేదు. జగన్మోహన్ రెడ్డిలోనే లోపం ఉంది. జగన్మోహన్ రెడ్డి ఏమనుకున్నాడు, నేను చాలా సాచాగా ఉన్నాను, నేను చాలా బాగా పరిపాలిస్తున్నాను, ఈ ఎమ్మెల్యేలే సరిగ్గా లేదు అని చెప్పేసి క్యాండిడేట్లను మార్చేస్తే మళ్ళీ నేను సీఎం అవుతాను అనేది ఒక ఆలోచన జగన్మోహన్ రెడ్డి. ఎక్కడైతే ఏ కమ్యూనిటీ అయితే ఎక్కువ ఉంటుందో ఆ కమ్యూనిటీ నేను ఆటకే వస్తున్నాను. ఆ రకమైన ఆలోచన. కదిరి పాపులేషన్ ఇప్పుడే చెప్పాను నేను, గెలుపుకి ప్రతీక మా ముస్లిం ఓటర్స్, మైనార్టీలు. కాబట్టి మైనార్టీకి ఇస్తే మైనార్టీ గెలుస్తుంది, మైనార్టీ ఓట్స్ అన్ని పడతాయి అని చెప్పేసి ఒక ఉద్దేశంతో అతను కదిరి వాస్తవుడే ఇప్పుడు వైసీపీ అభ్యర్థి. అయితే కాదు, లోకలే అయితే పుట్టి పెరిగినంత మటుకులో అది లోకల్ కాదు. ఇప్పుడు వేరే వాళ్ళు కూడా వచ్చి సంసారాలు చేస్తుంటారు ఒక ఊర్లో. ఏ ఊరని ఇస్తారు అడ్రస్? ఏ ఊరని ఇస్తారంటే అడ్రస్? మీరుంటారు, ఎక్కడుంటే అదే చిరునామా వస్తుంది, అదే డోర్ నెంబర్ వస్తుంది. మీరు ఎక్కడుంటే అదే చిరునామా వస్తుంది. అలాంటప్పుడు ఎవరు ఉంటారో వాళ్ళదే చిరునామా, వాళ్ళదే అడ్రస్. నువ్వు కదిరి వాస్తవం నువ్వే కరెక్టే. అయితే 20 సంవత్సరాలు అయింది నువ్వు వెళ్ళిపోయి. ఇప్పుడు వచ్చావు ఎన్నికల్లో, ముస్లింని ఉద్ధరిస్తాను అంటున్నావు, ఉద్ధరించు. ఎవరైనా కానీ మా కమ్యూనిటీని మేము ముందర తీసుకొని పోవాలి అనుకోవడంలో తప్పు లేదు, ఉద్ధరించు. అయితే నీ చిరునామా ఎక్కడుంది? ఇల్లు ఉన్నంత మటుకులో నీ చిరునామా కాదు. అది ఒక విషయము. ముస్లిమ్స్ ఓట్స్ వేస్తారు అని చెప్పేసి ఇతను పని చేశాడు. అతను కొత్తగా ఇంపోర్ట్ చేసుకున్నారు వైసీపీ నాయకులు. కాబట్టి వాళ్ళకే సరిపోలేదు. ఒకవేళ ఇంకొక విషయం కూడా చెప్తాను, సిద్ధారెడ్డి బాగా పని చేసింటే సిద్ధారెడ్డికి ఎందుకు రాదు టికెట్? ఒకటి, ఫస్ట్ గెలిచిందేమి, ఇప్పుడు గెలిచలేకపోయేదేమి. రెండోది, ముస్లిం అనే వ్యక్తికి తీసుకొని వచ్చి నిలబెడితే ముస్లిం గెలుస్తుంది అని చెప్పేసి నువ్వు అనుకున్నావు. అది రాబోయే కాలం జవాబిస్తుంది. ఇప్పుడు మేము గెలుస్తాము, ఓడతాము అని చెప్పడము అది తప్పు అవుతుంది. రాబోయే కాలం జవాబిస్తుంది దానికి. ఇప్పుడు వచ్చిన వ్యక్తి కానీ ఎందుకు చెప్పుకుంటున్నాడు, నేను ఇక్కడే చదివాను, నేను ఇక్కడే పుట్టాను, ఇక్కడ పెరిగాను, ఎందుకు తెలియదు కదిరి ప్రజలకి నువ్వు ఎక్కడుండే వ్యక్తివి? చెప్పుకోవాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు నేనుండాను, నేను పర్వీన్ బాను, నేను రైల్వే స్టేషన్ లో రోడ్ లో ఉండాను, నా డోర్ నెంబర్ ఇది, నేను గర్ల్స్ హై స్కూల్లో చదివాను అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు నాకు. నా అడ్రస్ కూడా, నా ఇంటి డోర్ నెంబర్ నేను ఎవరికి ఇవ్వను. పర్వీన్ బాను టీడీపీ అంటే వచ్చేస్తుంది నాకు. ఎవరైనా కానీ ఎక్కడన్నా కానీ దిగి పర్వీన్ బాని హౌస్ ఇది అంటే ఎవరైనా చూపిస్తారు. అది నేను గర్వకారణం అని చెప్పను నేను. అయితే చిరునామా అనేది అట్లా ఉంటుంది. కందికుంట ప్రసాద్ అంటే వాళ్ళ ఇంటి దగ్గర తీసుకొని పోయి పెట్టేస్తారు ఎవరైనా కానీ. ఆ రకంగా మన స్థానికులకి ఒక అడ్రస్ ఉంటుంది. వాళ్ళు ఏమన్నా చెప్పుకొని ఎట్లన్నా చేసుకొని రాబోయే కాలం జవాబు చెప్తుంది. అంతగా ఉండరు కదా. కదిరినే కాదు, అనంతపురం జిల్లాను మొత్తము, చిత్తూరు జిల్లాకు చెందిన ఒక బడా నాయకులు మంత్రి గారు ఆయన చేతుల్లోకి తీసుకొని ఆడించాలనే ఉద్దేశంతో ఆయన అనుచరుడైనటువంటి ప్రస్తుత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అభ్యర్థి మక్బూల్ అహ్మద్ గారిని బరిలోకి దించినట్టు కదిరిలో నియోజకవర్గ వ్యాప్తంగా చర్చ సాగుతుంది. వాస్తవమేనా? ఒక విషయము, పెద్దిరెడ్డి అయితేనేమి చిన్నారెడ్డి అయితేనేమి తోలుబొమ్మలాట కాదు కదా, ఆడుకుంటే బాల్ కాదు కదా చేతిలో పట్టుకొని మేము ఆడుకోవడానికి. కదిరి అంటే ఒక ప్రఖ్యాతమైన ఒక నానుడి ఉంది కదిరికి. కదిరి మామూలు విషయం కాదు.
కదిరికి ఇన్స్పెక్టర్లు వస్తే వాళ్ళు చెప్పేవాళ్ళు నాకు ఏమని చెప్పేవాళ్ళు అంటే, అబ్బా మీ కదిరిలో మర్డర్లు లేవు, మా ఫ్యాక్షనిజం లేదు, అంత లిటిగేషన్ తోనే చంపేస్తారు ఇట్లా అని చెప్పేసి. కదిరి గురించి తెలీదు పెద్దిరెడ్డికి. పాపం పెద్దిరెడ్డి వచ్చి అంత పెద్ద నాయకుడు, చంద్రబాబు నాయుడుతో సాటా పోటీగా నిలబడే వ్యక్తి అతను. ఇప్పటి నుంచే కాదు, చంద్రబాబు నాయుడు స్టూడెంట్ గా ఉన్నప్పటి నుంచి పెద్దిరెడ్డికి చంద్రబాబు నాయుడుకి కాదు, చంద్రబాబు నాయుడు ప్రత్యర్థి అనుకుందాము. అంత పెద్ద అంటే మా చంద్రబాబు నాయుడు ఇంత ఎత్తంటే పెద్దిరెడ్డికి నేను పొగుడుతున్నాను, నువ్వు కూడా దానికి సమానమైన వ్యక్తి అని. అలాంటి వ్యక్తి ఏంది కదిరి ఇన్ఛార్జ్ గా, కదిరి పాలిటిక్స్ లో నువ్వు ఎంటర్ కావడం ఏమి, కదిరికి గెలిపించుకోవడానికి నువ్వు ప్రయత్నించడం ఏమి, అంత పెద్ద నాయకుడు అయితే సిద్ధారెడ్డికి నీ ఇంటికి వస్తానంటే ఎందుకు నేను లేరని చెప్పేసి వాకిలు వేసుకొని వెళ్ళిపోయినాడు? నీ గౌరవం ఆడే తెలిసిపోయా. ఏదైనా కానీ పని చేసేటప్పుడు సరైన ఉజ్జి ఉండాల. అలాంటిది నువ్వు మంత్రివే, నువ్వు మోహన్ రెడ్డి వాళ్ళ ఇంటికి వెళ్ళావు, అందరితో కలుస్తున్నావు. మీ ఎమ్మెల్యే ఇప్పుడు ఎమ్మెల్యేనే, ఇంకా నోటిఫికేషన్ వచ్చే వరకు సిద్ధారెడ్డినే ఎమ్మెల్యే. నువ్వు ఒక జగన్మోహన్ రెడ్డికి రైట్ హ్యాండ్ గా ఉండి, అధికార హోదాలో ఉండి 20 కోట్ల రూపాయలు తీసుకొని నువ్వు టికెట్ ఇచ్చిండొచ్చు. ఎవరు ఇచ్చినా గానీ మీ పార్టీలో టికెట్లు ఇస్తారు, అది వేరే విషయము. అయితే గెలిచేది కావాలి, అది కూడా అది పక్కన పెట్టు. కమ్యూనిటీ గురించి మీరు ఇది చేసుకున్నారు, అది ఒక విషయము. పెద్దిరెడ్డి వచ్చేసి వాళ్ళ ఇళ్లకు ఒక మినిస్టర్ హోదాలో ఉన్నప్పుడు నువ్వు వాళ్ళకి పిలిపించుకొని మాట్లాడి వాళ్లకు ఇది చేయాలి, నీ హోదాకు తగ్గింది. అలాంటిది వాళ్ళ ఇళ్ల దగ్గర పోతే వాళ్ళు ఇళ్ళు నీ ముఖం మీద వాకిలు వేసేస్తా ఉన్నారంటే నీ గౌరవం ఏమయ్యా? ఇంకోటి, 2 నెలల్లో నోటిఫికేషన్ వచ్చే వరకు సిద్ధారెడ్డి ఎమ్మెల్యే. మీ పార్టీలో ఎక్కడ గౌరవం ఏడ్చిందయ్యా? ఇన్ఛార్జ్ కి ఇచ్చే గౌరవం ఎమ్మెల్యేకి ఇవ్వడం లేదు అధికార పనుల్లో. ఇది మీ పార్టీ గౌరవము. ఈ రోజు ఆ ఎప్పకి తీసుకొని వచ్చి పెద్దపీట వేయచ్చు, మన సిద్ధారెడ్డికి తీసుకొని వచ్చి పెద్దపీట వేయచ్చు. వచ్చిన వాళ్ళు మీ పార్టీ నుండి ఎందుకు వలస పట్టినారు తెలుగుదేశం పార్టీకి? సిద్ధారెడ్డితో పాటు మా పవన్ కుమార్ రెడ్డి, వాల్మీకి పవన్ కుమార్ రెడ్డి, సిద్ధారెడ్డితో పాటు సేమ్ క్యాస్టు, పెద్దిరెడ్డిది అదే క్యాస్టు, మా పవన్ కుమార్ది ఒకటే క్యాస్టు, సిద్ధారెడ్డిది ఒకటే క్యాస్టు, మీరందరూ ఒకటే కదా. అతను మీ పార్టీలోకి వచ్చాడు కదా, అతనికి గౌరవించే మీకు చేత కాలేదా? ఆ రోజు సిద్ధారెడ్డి ఒకటే కనిపించాడు, మీకు ఎవ్వరు కనపడలేదు. ఈ రోజు ఎట్లా కనిపిస్తా ఉన్నారు అందరూ మీకు? అందుకే వలస పట్టినారు. నాయకులే కాదు, కార్యకర్తలు పార్టీ ఖాళీ చేసేస్తారు. నువ్వు ఏ రకంగా గెలిపించుకుంటావో గెలిపించుకో, నువ్వు అంత పోటుమోగనివి కాదు. పుంగునూరులో అంటే ముస్లిం మైనార్టీల పైన అందరిపైన కేసులు పెట్టి వాయిల్పాడులో అక్కడ ఇక్కడ ఎంతమంది విద్యార్థులకు జైల్లో పెట్టించావు, ఎంతమంది పైన అరాచకాలు చేశావు. మా తెలుగుదేశం పార్టీ వాళ్ళు మీ పుంగునూరులో పోవాలంటే వాళ్ళకు బట్టలుడి తీసి కొట్టిన ఘనత నీది. తెలుగుదేశం పార్టీ అనేది జెండా కనపడకూడదు అని చేసింది. నువ్వు ఏ రకంగా ఇది చేసుకుంటావో చేసుకో. ప్రజలు ఇదంతా గమనించరు. ఈ రోజు చాలా భయపడుతున్నారు. ఇంతకు ముందే చెప్పాను, దేవుడు అంటే భయమా, దయ్యం అంటే భయమా అంటే దయ్యానికే భయపడతారు. ఎంత పెద్ద మగవాడైనా, ఎంత పెద్ద ఆడవాళ్ళైనా గాని. మా దయ్యం ఆడ కనిపిస్తుందని చేసేది ఏముండదు. దయ్యం కనిపిస్తుందంటేనే భయపడతారు. దేవుడు కనిపించే వరాలు ఇచ్చినా గానీ అతనితో భయపడరు. ఎందుకంటే దేవుడే లే, మేము ఏం చెప్పినా కానీ చెల్లుతుంది, దేవుడు కోపం చేసుకోడు అన్న. అట్లా పచ్చ జెండా కనిపిస్తేనే నువ్వు ఆ రకంగా చేశారు. ఓటర్స్ కూడా అంతే, మిమ్మల్ని చూసి భయపడినారు. మీ అధికారంలో ఉన్నాం కాబట్టి మాట్లాడకూడదు అని. ఆ మార్పు ఎప్పుడు వస్తుందిరా అంటే అక్కడ ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు మార్పు వస్తుంది. ఎవరికి తీర్పు ఇస్తారో ఓటరు ఆ రోజు చూస్తాము. మీరు భయపెట్టినా భయపడతారు ప్రజలు, మేం భయపెట్టినా భయపడతారు ప్రజలు. ఇంకొక విషయము, తెలుగుదేశం పార్టీ ఇన్ని సంవత్సరాలు ప్రజల్లో ఉన్నింది, ఇన్ని సంవత్సరాలు అధికారంలో ఉన్నింది. ఏ రోజు వైసీపీ పార్టీ వాళ్ళ పైన, కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పైన అరాచకాలు చేయలేదే, ఎప్పుడు చేయలేదే. అక్రమ కేసులు పెట్టించలేదే, వాళ్ళ పైన దౌర్జన్యాలు చేయలేదే, మీ జెండా కనపడకూడదు అని చెప్పలేదే, ఎవరు పాదయాత్రలు చేయకూడదు అని చెప్పలేదే. మీకు కావాల్సినంత సెక్యూరిటీ ఇచ్చాము. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు సెక్యూరిటీ ఇచ్చాము. వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు కూడా తెలుగుదేశం ప్రభుత్వమే ఉంది అధికారంలో, మీకు సెక్యూరిటీ ఇచ్చాము. మీకు ఎక్కడ మేము అడ్డం రాలేదు. ఈ రోజు మా లోకేష్ బాబు గారు పాదయాత్ర చేస్తామంటే మీకు చెమటలు పడుతున్నాయి. ఎందుకు ఆ రకంగా జరుగుతా ఉంది?
ప్రజల్లో వస్తున్న మార్పు. ప్రజలు ఆ రోజు ఎవ్వరూ మాట్లాడలేకపోయేవాళ్ళు. ఇప్పుడు ఏందో చెప్తారే, 4 సంవత్సరాలు అయిపోయింది, 2 నెలల్లో నోటిఫికేషన్ వచ్చేది ఉంది. ఈ 2 నెలలు కూడా మాట్లాడరు భయస్సులు. ఎందుకంటే అందరూ ఉన్నోళ్ళు ఉండరు, బలిసినోళ్ళు ఉండరు. మీ మాదిరిగా అందరూ కాయా కష్టం చేసుకొని రాజకీయాలు ఎందుకు, ఆ రోజు పోదాం ఓటు వేసి వద్దాం అనుకునే వాళ్ళే. ఎవరికో కొందరికే రాజకీయం చేసి పైకి పోవాలి, కుయుక్తులు చేసి ముందరికి రావాలి అనేది. అలాంటిది సామాన్య ప్రజలు ఎప్పుడు అలాంటి విషయాలకు వెళ్ళరు. సామాన్య ఓటర్స్ ప్రజలు ఎప్పుడు వస్తారా అంటే ఓటు వేసేనా పొద్దు తీర్పు చెప్తారు ఏ పార్టీ కావాలనేది. ఆ రోజు ఎవరు గెలిస్తే వాళ్ళు రాజులు. ఇంకొక విషయము, తిరుపతిలో మీరు ఎన్ని అరాచకాలు చేశారు, ఎన్ని దొంగ ఓట్లు వేపించి ఇది చేసుకున్నారు, ఈ రోజు అంతా బయటికి వస్తా ఉంది. ఎప్పుడైనా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎంప్లాయీస్ ని భయపెట్టి వాళ్ళతో పని చేపించుకోవడాలు, వాళ్ళకు జైలుకు పంపించడాలు, లేకుంటే చంపివేయడాలు, ఇదే జరుగుతా ఉంది. కానీ ఏ ఒక్క ఆఫీసరు మనసు విప్పి ధైర్యంగా పనిచేసిందే లేదు. ఆఫీసర్లు ఎప్పుడు వాళ్ళ అధికారాన్ని వాళ్ళు చెలాయించలేకపోతా ఉన్నారు. తెలుగుదేశం పార్టీలో అలా కాదే, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసేవాళ్ళు డిసిప్లిన్ గా. ఏ అధికారి పోలీస్ స్టేషన్ లో తెలుగుదేశం పార్టీ వాళ్ళ పైన కేసులు పెడితే, ఒకవేళ ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి సార్ ఈ రకంగా పెట్టారు ఇట్లా రకంగా అంటే అది వాళ్ళు చూసుకుంటారని చెప్పేసి ఏ అధికారికి పల్లెత్తు మాట అనకుండా వాళ్ళ లా అండ్ ఆర్డర్ వాళ్ళు చేసుకుంటారు అని చెప్పి ఎవరికి వెనకలేసుకొని రాలేదు. మీ పార్టీలో ఇక్కడ ఉండే ఎమ్మెల్యే ఫోన్ చేస్తాడు, ఎవరన్నా ఒక భార్యాభర్త కొట్లాడుకున్నారు, లేదంటే 2 ఆడోళ్ళు కొలాయి దగ్గర కొట్లాడుకున్నారంటే ఆయమ్మ వైసీపీ ఆయమ్మ, ఈ అమ్మ టీడీపీ ఆయమ్మ అని చెప్పేసి అప్పుడే మీ పోలీస్ స్టేషన్కి ఫోన్ పోయి ఉంటుంది. వాళ్ళకి ఇట్సేయండి, వాళ్ళ పైన కేసు పెట్టండి అని. ఒప్పు ఆయమ్మ దెబ్బలు తిని వచ్చినా కానీ ఆయమ్మ పైన కేసు పెట్టేదే, వాడు దెబ్బలు తిని వచ్చినా వాళ్ళ పైన కేసు పెట్టేదే. ఆ రకమైన పరిస్థితి. చట్టాన్ని చుట్టం చేసుకుని వాళ్ళ చేతిలో ఉక్కుపాదంతో అణచివేస్తా ఉంటారు. ఎన్ని రోజులు అది కూడా. అవును, మనిషికి ఒక రోజు అనేది ఉంటుంది, ఒక టైం అనేది ఉంటుంది. సామాన్య రాజకీయ అధికారులకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు భయపెట్టే వాళ్ళకి అందరికీ 5 సంవత్సరాలు, సామాన్యానికి ఒక రోజు. ఆ రోజు తీర్పులోనే మీరందరూ మీరు ఏం చేసినారు ఏం లేదనేది జవాబు ఆ రోజు చెప్తారు వాళ్ళు. పేద ప్రజలు మీరు మంచి పరిపాలన అందించారా, మీరు సరిగ్గా చేయలేదా, మీ ఎమ్మెల్యే మంచి వ్యక్తా లేకుంటే వేరే వ్యక్తి మంచి వ్యక్తా అనేది ఆ రోజు జవాబు వస్తుంది. ఆ రోజు కోసం వెయిట్ చేయాలి మేము. సాధకే కాకుండా మరి ఎవరికైనా టికెట్ ఖరారు చేసే ఉద్దేశం చంద్రబాబు నాయుడు గారికి ఉంటే మీరు పార్టీ కోసం పనిచేస్తారా, వ్యక్తి కోసం పనిచేస్తారా? ఒకటి ఏం రా అంటే, నేను తెలుగుదేశం పార్టీకే కట్టుబడి ఉండేదాన్ని. అయితే ఇప్పటి సమయంలో కందికుంట వెంకటప్రసాద్ తప్పనిస్తే వేరే వ్యక్తికి వచ్చే అవకాశం లేదు. ఒకవేళ ఉంటే లేదు, అది ఉంటే ఒకవేళ మీరు గర్వమన్నా అనుకోండి, పొగురన్నా అనుకోండి, ఆ ప్లేస్ లో మేమే అడగాల్సింది. మేమే అడగలేదు, మా తమ్మునికి రానిలే అని చెప్పేసి. ఎమ్మెల్యే టికెట్ మాకు ఇవ్వండి మహిళ, నేను ఇన్ని సంవత్సరాల నుంచి పని చేస్తున్నాను అని పోయి నేను కూర్చోనంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేవాళ్ళేమో. అయితే మేము అడగలేదు. పార్లమెంట్కి అడిగాను, మీతో దాపెట్టేదేం లే, ఎందుకంటే మా ముస్లిం ఓట్స్ ఎక్కువ ఉన్నాయి, ఆ రకంగా ముస్లిం మైనారిటీ మహిళగా నేను ఇన్ని రోజుల నుంచి పనిచేస్తున్నాను, అవకాశం ఉంటే పరిశీలించండి అని చెప్పేసి. లేదు, అక్కడ కూడా ఎవరికైనా ఇవని పని చేస్తాము. అయితే కదిరి పరిస్థితి మటుకు వాళ్ళ పార్టీల మాదిరిగా వీళ్ళ పార్టీల మాదిరిగా కాదు తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు నెలలో 30 రోజులు ఉంటాయి. 30 రోజుల్లో 28 రోజులు ఎవరు పార్టీ కోసం కష్టపడినారు? తెలుగుదేశం పార్టీ కోసం. తెలుగుదేశం పార్టీ కోసము 20 రోజులు కష్టపడిన వాళ్ళకి ఇది చేస్తారా, 2 రోజులు కష్టపడిన వాళ్ళకి ఇది చేస్తారా? మీరు చెప్పండి, నేను మీకే అడుగుతున్నాను ఆ క్వశ్చన్. ఆ రకంగా అతను కష్టపడుతున్నాడు, అతను ఉండాడు, అతనికి వస్తుంది టికెట్. అది లేక 4 నెలల ముందు చంద్రబాబు నాయుడు గారు పర్యటనకు వచ్చినప్పుడు దాని తర్వాత వాళ్ళు సిద్ధారెడ్డిని మార్చి ముస్లిం అతనికి ఇచ్చారు. ఎందుకంటే ఇంకా సిద్ధారెడ్డి అయితే ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు, కందికుంట ముందర నిలబడుకునే వ్యక్తి కూడా కాదు. అయితే సిద్ధారెడ్డికి పూర్తి హోప్ ఉన్నింది, ఎట్టి పరిస్థితుల్లో నాకే వస్తుంది టికెట్ అనేది ఒక హోప్ ఉన్నింది అతనికి. అయితే ఆ హోప్ ని కూడా సున్నా చేసేసి వేరే వ్యక్తికి ఇవ్వడం జరిగింది.
ఇప్పుడు వాళ్ళ పార్టీలో వ్యక్తులే ఇప్పుడు మూడు ఇది అయిపోయినాయంటే ఒక వర్గం వచ్చేసి మా దాంట్లోకి వచ్చేసింది తెలుగుదేశం పార్టీలో, ఒక వర్గం వచ్చేసి సిద్ధారెడ్డితో నిలిచిపోయింది, అవును. ఒక వర్గము రాజకీయంలో ఒక వర్గం చాలా పనిచేయడానికి ఆ రకంగా నిర్ణయించుకోండి. ఎంత మంచి వ్యక్తి అయితేనేమి, ఎంత ఇది అయితేనేమి, పార్టీని కలేసుకొని పోలేని వ్యక్తి ఒక వ్యక్తి కాదు, ఒక అభ్యర్థి కాదు అని నేను చెప్తాను. ఒకటే మాట చెప్తాను, పెద్దారెడ్డి కానీ ఒకటే మాట చెప్తున్నాను, నా ఛాలెంజ్గా ఇది. మీ పార్టీని మీరు గెలిపించుకోవాలి అంటే వాళ్ళ కాళ్ళు పట్టుకుంటారో చేతులు పట్టుకుంటారో ఏం చేసుకుంటారో మీలోకి లాక్కోవాలి మీరు. ఒక ఇంట్లో ఉండే సభ్యుడు పక్కకి వెళ్ళిపోతే మీరు ఎట్లా గమ్మునిపోతారు? కనీసం లాక్కునే ప్రయత్నం ఏ రకంగా చెప్పిపోయినాడు సిద్ధారెడ్డి, నేను ఉండడం లేదు ఇట్లా అని చెప్పేసి. మీతో కలవని కూడా కలవలేదే, ఎందుకు కలవలేదు అతను, ఏం చేశారని చెప్పేసి. మీ మంత్రి పదవి అంత మట్టుకుంది అతని దగ్గర విలువ, లేదంటే మీ పుంగునూరు పిలిపించుకోవాల్సింది మీరు సిద్ధారెడ్డిని. అంత చేత కదా నువ్వు వచ్చి మాట్లాడిపోంటే ఒక ఎమ్మెల్యే ఒక మినిస్టర్ దగ్గరికి పోలేడా? నేనే ఉండాను, ఎవరికన్నా ఫోన్ చేసి అయ్యా ఇంటి దగ్గర రాయా కూర్చొని మాట్లాడదాం, మీరు మేము బాగుంటే సన్నిహిత సంబంధాలు బాగుంటే ఎందుకు రారు వస్తారు. ఆడ ఏం జరిగిందో సిద్ధారెడ్డికి అడిగింటే డబ్బులు ఇచ్చేవాడు కదా పాపం, ఆ 20 కోట్లు ఇచ్చేవాడే, ముందే మోస్తా ఉన్నాడు సిద్ధారెడ్డి. ప్రస్తుత ఎమ్మెల్యే డాక్టర్ పెరవలి సిద్ధారెడ్డి గారు ఆయనకు టికెట్ రాలేదనే అసంతృప్తితో ఉన్నాడు. ఆ అసంతృప్తి బాటలోనే తెలుగుదేశం పార్టీలోకి వస్తే మీరు ఆహ్వానిస్తారా? మీరు కానీ మీ అభ్యర్థి కందుకుంట వెంకటప్రసాద్ కానీ ఆహ్వానిస్తారా? మీరు చాలా లాజిక్ గా అడుగుతా ఉన్నారు ఈ విషయము. సిద్ధారెడ్డికి టికెట్ రాకపోతే అనేది ఏం లేదు, సిద్ధారెడ్డికి టికెట్ రాలేదని అసంతృప్తితో ఉన్నారు కదా. అదే రాలేదనే ఉండారు. ఒకవేళ తెలుగుదేశం పార్టీలోకి మా అధినాయకులతో కలిసి పార్టీలో జాయిన్ అవుతాను అంటే వాళ్ళు జాయిన్ చేసుకుంటే మాకే ఎలాంటి అభ్యంతరం లేదు, కలిసి పనిచేయడానికి. కలిసి పనిచేస్తాం. మా అధినాయకులే ఒప్పుకొని తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ చేసుకుంటే ఎవరితో ఉంటే మేము అంతా ఒక కుటుంబ సభ్యులుగా కలిసి మేము పనిచేయడానికి రెడీగా ఉన్నాము. నా సహోదరులు కూడా అంతే. పార్టీలో జాయిన్ అయ్యి ఒకవేళ అభ్యర్థితో కలిసి మాట్లాడి పార్టీలోకి వస్తే సంతోషంగా ఆహ్వానిస్తాం, వెల్కమ్ చెప్తాం. అంటే దీంట్లో అభ్యర్థిగా ప్రసాద్ ఉంటారు 100%. అది అభ్యర్థి కోరుకోవాలి. ఒక విషయం ఏమరా అంటే నాకు బలపడతారు ఇళ్ళు అంటే అభ్యర్థి కోరుకోవాలి. లేదు ఒకవేళ పార్టీలో జాయిన్ అవుతాము అంటే అధినాయకులతో ఇళ్ళు కలవాలి. వాళ్ళు ఆహ్వానిస్తే మాకు ఎలాంటి నష్టం లేదు, వీళ్ళు పోయి అధినాయకులతో కలిసినా మాకేం నష్టం లేదు. మేము పార్టీలో ఒక ఎవరైనా కానీ మా ఇంటికి ఎవరైనా అతిథిగా వస్తే వాళ్ళకి మేము గౌరవించాల్సిన, శత్రువైనా సరే మేము గౌరవిస్తాం, బాధ్యత మాకుంది. ఇంకొక విషయం అంటే సిద్ధారెడ్డి గారు పక్కన పెట్టండి, ఎవరైనా కానీ అందరూ మన పాతోళ్లే, అందరూ కలిసి వస్తున్నారంటే నాకు చాలా సంతోషంగా ఉంది. అంతా మన దాంట్లో ఉన్నాళ్ళు. వైసీపీలో పుట్టినప్పటి నుంచి వైసీపీ నాయకులు ఎవరు లేరు. సిద్ధారెడ్డి అంటే ఆ ప్రజా రాజ్యంలో ఉండే, మరి దాని తర్వాత కాంగ్రెస్ లో వెళ్ళా. అతనంటే ముందు నుంచి సపరేట్ గానే ఉండరు. ఇంకా వేరే వాళ్ళందరూ రావాలనుకుంటే వాళ్ళందరూ వస్తున్న వాళ్ళు కూడా అంతా మనోళ్ళే, మన దగ్గర నుంచి పోయిన వాళ్ళే కానీ వేరేగా వాళ్ళు నాయకులుగా ఎదిగింది ఏం లేదు. తెలుగుదేశం పార్టీలోనే నాయకులుగా ఎదిగినారు. తెలుగుదేశం పార్టీలోకి వస్తాము అంటే చాలా సంతోషము, ఆహ్వానిస్తాము, కలిసిమెలిసి పనిచేస్తాం. చివరగా కదిరి నియోజకవర్గ ప్రజలకు మీరేం చెప్పదలుచుకున్నారు? కదిరి నియోజక ప్రజలకి నేను చెప్పదలుచుకుంది ఒకటే, వాళ్ళు ఆలోచన చేయాల్సింది కూడా ఒకటే. అది ఏమ్రా అంటే ఈరోజు మన కోసం ఎవరుండారు, మన కష్ట నష్టాల్లో ఎవరుండారు, పాల్పంచుకుంటున్నారు, మనతో పాటు ఎవరుండారు. మంచి వ్యక్తిని ఎన్నుకోండి, మన కోసం నిలబడే వ్యక్తిని ఎన్నుకోండి. ఇంకా ఎలక్షన్లు రాలేదు కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఎవరు తన ఎవరు మన, ఈ రెండు ఆలోచన చేసుకోవాలి. ఇంకొక విషయం ఏమంటే నెలలో 28 రోజులు ఎవరైతే మా కోసం ఉండారు అనేది ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరము మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకైతేనేమి, కదిరి ప్రజలకైతేనేమి, మా ముస్లిం సహోదర సహోదరి మణులకైతేనేమి అందరికీ నేను చేతులెత్తి నమస్కరించి ఒకటే విన్నవించుకుంటున్నాను. మా పట్టణం అభివృద్ధి చెందాలంటే ఏ వ్యక్తి అయితే అభివృద్ధి పరుస్తారు,
ఎవరైతే మా కష్ట నష్టాల్లో ఉంటారో, ఉమ్, ఎవరైతే మాకు తోడు నీడుగా ఉంటారో, అర్ధరాత్రికి వెళ్ళినా ఎవరైతే మాట్లాడిస్తారు అనేది ఒకటి అర్థం చేసుకోవాలి. ఉమ్, రెండోది ఏమరా అంటే కులము మతము అనేదంతా పక్కన పెట్టేసి పార్టీ అక్కడ ముఖ్యమంత్రిగా కూడా ఎవరైతే మన ఆంధ్రప్రదేశ్ని ఎవరైతే అభివృద్ధి బాటలోకి తీసుకొని వెళ్తారో, ఉమ్, పేద బడుగు బలహీన వర్గాల కోసం ఎవరైతే ఆలోచిస్తారు అని చెప్పేసి అది కూడా ఆలోచన చేయాలి. ఉమ్, మూడోది, మాకు ఆంధ్రప్రదేశ్కి ఈరోజు రాజధాని లేదు, ఇంటి లేని బిడ్డల్లా ఆడో పంచన పడి ఉన్నట్లు మేము ఉంటాము. ఉమ్, కాబట్టి మాకు గౌరవప్రదమైన రాజధాని కావాలి. ఆ రాజధాని ఒక్కరైతేనే నిర్మించగలుగుతారు అనేది ఉమ్, మాకు నమ్మకం కుదరాలి. మా అభివృద్ధి కొనసాగాలి. మా పిల్లల భవిష్యత్తు దానిపైనే ఆధారపడి ఉంది ఈరోజు. కాబట్టి అందరూ ఆలోచన చేసి సరైన నిర్ణయం తీసుకొని ఉమ్. సరైన వ్యక్తిని గెలిపించుకొని మా గురించి, మా పిల్లల గురించి, మా భవిష్యత్తు గురించి ఆలోచన చేసి పూలబాట వేసుకోవాలని ఒకటే విన్నవించుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ వస్తారు. ఉమ్, మీరు రాజులు మహారాజులు అంటారు, మీకు కమ్మలు పెడతా కడాలు పెడతారు అని చెప్తారు, డబ్బుల వర్షం కురిపిస్తారు. అయితే ఒక విషయము, ఎవరు ఇచ్చినా తీసుకోండి, ఎవరు ఇచ్చినా ఎవరు చెప్పినా వినండి. ఎందుకంటే ఇప్పుడు సమయం కాబట్టి మా దగ్గరికి వస్తున్నారు ఇస్తాము అని చెప్పేసి, లేదంటే మా నుండి లాక్కుండే వాళ్ళే కానీ మాకు ఇచ్చేవాళ్ళు ఎవరు ఉండరు. ఉమ్, ఇది ఒక్కటే సమయం, మాకు ఇచ్చే సమయము. ఇస్తే తీసుకోండి. రెండోది ఏమరా అంటే ఆలోచించండి, ఎందుకు వాళ్ళు ఇచ్చినా తీసుకొని ఎవరైతే సరైన వ్యక్తి అని చెప్పేసి ఆలోచన చేసి ఉమ్. 10 మందితో చర్చించండి, 10 మంది సలహా తీసుకోండి, తీసుకొని ఒక నిర్ణయానికి వచ్చి ఆ నిర్ణయాన్ని అమలు పరచండి. మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించి మా ఎన్సియు లోకల్ న్యూస్కు మీ యొక్క జీవిత విశేషాలు, రాజకీయ పరిస్థితులు, జరగబోయే రాజకీయ పరిస్థితులు, వాటి గురించి చక్కగా వివరించినందుకు మీకు మా ఎన్సియు లోకల్ న్యూస్ తరపున కృతజ్ఞతలు. నమస్కారం.